అందరికి నమస్కారం. ఈ నెల 28వ తారీఖు మా ఛాంబర్ ఎలక్షన్స్, ఫిల్మ్ ఇండస్ట్రీ ఛాంబర్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నేను మా సోదర సినీ ఇండస్ట్రీ అందరికీ మన ప్యానల్ తరపున మా భావాలు, మాలో మంచి చెడులు, కష్టసుఖాలు అన్నీ కూడా మీ ద్వారా తెలియజేయడానికి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కళ్ళకి ప్రొడ్యూసర్ కౌన్సిల్ అంటే ఓన్లీ ప్రొడ్యూసర్స్ వరకే ఉంటుంది. ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ 4 విభాగాలు: ఎగ్జిబ్యూటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, స్టూడియో ఓనర్స్ అండ్ ప్రొడ్యూసర్స్. 4 సంస్థలు కలిసి ఒకళ్ళకొకళ్ళు మంచి చెడులు చర్చించుకుంటూ సినిమా ఇండస్ట్రీ ఎదుగుదలకు ఉపయోగపడాలి. అటువంటి మన ఫిలిం ఇండస్ట్రీ ఇవాళ ఏ పరిస్థితిలో ఉందో మీ అందరికీ తెలుసు. ఒక 10 ఏళ్ల నుంచి ఈ సినిమా ఇండస్ట్రీ చక్కగా ట్రాక్ మీద ట్రైన్ లాగా ఉండేది. ఒక 10 ఏళ్ల నుంచి మాత్రం ట్రాక్ తప్పిన ట్రైన్ లాగా తయారైంది. దీనికి కారణం కొంతమంది వాళ్ళ ఆటలు మాటలు ఛాంబర్లో సాగక సపరేట్గా గిల్డ్ అనే ఒక సంస్థను స్థాపించుకున్నారు. తప్పు లేదు, వాళ్ళ ఇష్టం. ఎవరైనా బయటికి వెళ్ళి వాళ్ళ ఇష్టం వచ్చే సంస్థ పెట్టుకోవచ్చు. కానీ మీకు ఒక 10 ఏళ్ల నుంచి ఆ సంస్థ ఏదైతే గిల్డ్ ఉందో వాళ్ళు ఛాంబర్ మీద ఆధిపత్యం చెలాయిస్తారు. వాటికి కారణాలు కూడా చెప్తాను మీకు, వాటికి ఎవిడెన్స్ కూడా చూపిస్తాను. ఉదాహరణకి మొన్న స్ట్రైక్ జరిగింది, సినిమా కార్మికుల స్ట్రైక్. మీ అందరికీ తెలుసు. 20 రోజులు స్ట్రైక్ జరిగింది. పూర్వ విషయాలు అందరికీ తెలిసినవి, కొత్త విషయాలు చెప్తాను. 20 రోజులు జరిగితే వాళ్ళు అంతకుముందు 3 సంవత్సరాల క్రితం మా ఛాంబర్ తరపున మేము అందరం కలిసి మాట ఇచ్చాం. అయ్యా, 3 సంవత్సరాల తర్వాత మీకు జీతపత్యాలు పెంచుతాం అనేది రికార్డుగా ఉంది, అది నిజం కూడా. వాళ్ళు అడిగారు, మనం పెంచుతామో పెంచమో, వాళ్ళని పిలిచి మాట్లాడాల్సిన కనీస ధర్మం మనకుంది ఛాంబర్కి. వాళ్ళు ఎన్నిసార్లు తిరిగినా మనం వాళ్ళని ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. సో వాళ్ళు ఎట్టి పరిస్థితిలో స్ట్రైక్ చేయలేదు, అది నాకు కూడా తెలుసు. మా ప్రైజ్ ఇచ్చిన వాళ్ళకి మేము చేస్తామన్నారు. ఒక 30 సినిమాల షూటింగ్ జరిగినాయి. ఇవ్వని వాళ్ళు గిల్లు సభ్యులు వాళ్ళకి నచ్చక వాళ్ళు రాలేదు, బాగానే ఉంది. సినిమా స్ట్రైక్ చేస్తున్నారు కదా, వాళ్ళు మేలకుండా ఉన్నారు. ఎవరో ప్రొడ్యూసర్స్ వాళ్ళు స్ట్రైక్ చేసింది గిల్లు సభ్యులు చేశారు, కానీ వీళ్ళు చేయలేదు. మేము చేయమన్నారు. చేసే ప్రొడ్యూసర్లు ఛాంబర్ తరపున వాళ్ళు చేసుకుంటున్నారు. చిన్న ప్రొడ్యూసర్స్ కానీ, కొంతమంది నచ్చిన వాళ్ళు కానీ, అవసరమైన వాళ్ళు కానీ. ఇక్కడ ముఖ్యమైన విషయం మీరు చూడండి, దీనికి ఎవరినైనా సరే సమాధానం చెప్పనండి. ఛాంబర్ కానీ ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ ఎప్పుడైనా కార్మికులు లెటర్ ఇచ్చిన దాని మీద ఒక జనరల్ బాడీ మీటింగు, ఒక మెజారిటీ తీర్మానమో ఏది కూడా చేయకుండా వాళ్ళని రెచ్చగొట్టి, వాళ్ళని కూడా చిన్న నిర్మాతల్ని అదుపులోకి తీసుకున్నారు, థియేటర్లు చెడగొట్టారు, ఎగ్జిబ్యూటర్లు నాశనం చేశారు. అందరినీ, సినిమా ఇండస్ట్రీని కంప్లీట్ అన్ని రకాలుగా నాశనం చేసి ఈ గాల్లో నడిచే నలుగురు ప్రొడ్యూసర్స్ సినిమా ఇండస్ట్రీకి అన్యాయం చేస్తున్నారు. దానికి కారణం మీ అందరికీ తెలుసు, వాళ్ళ స్వార్థం ఏంది? వీళ్ళు నలుగురు కలిసి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి ఫోటోలు దిగాలి, లేకపోతే ఇంకో చోటకి వెళ్ళి మేము సినిమా పెద్దలు అని చెప్పుకోవాలి. ఇది ఒక రకంగా ఇండైరెక్ట్గా ఒరిజినల్ బ్లాక్మెయిలింగ్ చేస్తున్నారు మిగతా ప్రొడ్యూసర్లు అందరినీ నలుగురు కలిసి. ఇది ఇండస్ట్రీ కరెక్ట్ కాదు. మీరు ఎప్పుడైనా సరే, మీరు ఒక లెటర్ ఇచ్చారు 30 సినిమాలు ఆపమని, స్టూడియోస్ అందరికీ ఇచ్చారు. మీరు ఎక్కడ తెచ్చారు ఆ లెటరు? జనరల్ బాడీలో ఏమైనా తీసుకున్నారా? లేకపోతే ఏమైనా మీటింగ్ పెట్టారా? ఈసీలో తీశారా? ఎక్కడి నుంచి వచ్చింది ఆ లెటరు? ఛాంబర్ సెక్రటరీ సంతకం పెట్టించి సినిమా షూటింగ్స్ ఆపమని ఎవరు చెప్పారు మీకు? నీ ఉద్యోగం ఏంది? మేము అందరం ఎన్నుకుంటే నిర్మాతల తరపున మీరు ప్రజెంట్ చేయాలి, రిప్రజెంట్ చేయాలి. యు ఆర్ ఓన్లీ రిప్రజెంటేటివ్. నీకెవడిచ్చారు అధికారం సినిమా షూటింగ్లు ఇంకా ఆపమని? సరే, అయిపోయింది. 20 రోజులు షూటింగ్ ఆపారు, బాగానే ఉంది. వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ తిరిగారు. ఆఖరికి ఒక యోగ్యుడైన ముఖ్యమంత్రి ఉండబట్టి, రేవంత్ రెడ్డి ఉండబట్టి, ఆయన ప్లస్ సినిమాటోగ్రఫీ మంత్రి ప్లస్ ఎఫ్టీసీ చైర్మన్, వీళ్ళ ముగ్గురు కలయికతో పిలిచి 24 గంటల స్ట్రైక్ సాల్వ్ చేసి సినిమా ఇండస్ట్రీ కష్టాలు 24 గంటలు తీర్చారు. ఛాంబర్ ఎందుకు చేయలేదు ఆ పని? ఆ డ్యూటీ ఎవరిది? ఛాంబర్ది. ఎందుకు చేయలేదు మీరు? నేను పర్సనల్గా
ఒక మీటింగ్ నన్ను కూడా పిలిస్తే వెళ్ళాను. వెళ్తే వాళ్ళు ఏమన్నారు, అయ్యా మీరు ఏం చెబితే తింటాం మేము, స్ట్రైక్ కాల్ ఆఫ్ చేస్తాం అని సెక్రటరీని అడిగితే సెక్రటరీ లేదండి వాళ్ళు మనం చెప్పిన రూల్స్కి కూడా మనం చెప్పిన విధానానికి వీళ్ళు ఒప్పుకోకపోయినా సరే ఒప్పుకున్నా సరే మేము మాత్రం స్ట్రైక్ కంటిన్యూ చేయాలి. ఎందుకు చేయాలి మీరు స్ట్రైక్ కంటిన్యూ? ఎవరికి నీ పర్సనల్గా లాభం? సినిమా ఇండస్ట్రీకి నష్టం కదా. ఎన్ని కోట్లు పోతాయి ఒకరోజు షూటింగ్ ఆపితే? ఆ కనీస జ్ఞానం ఛాంబర్ వాళ్ళకి ఎవరికైనా ఉందా ఇప్పుడున్న వాళ్ళకి? అంచేత ఇది మిస్యూజ్ చేస్తున్నారు వీళ్ళు పవరు. అంచేత ఇది అంతా కూడా సినిమా ఇండస్ట్రీకి నష్టం. యాక్చువల్గా ఇది గుత్తాధిపత్యం చేతిలో ఉంది. మీరు చూడండి 10 ఏళ్ల నుంచి ఎట్లా ఉండే సినిమా ఇండస్ట్రీ ఎట్లా అయిపోతుంది. ఒక చిన్న హీరోని బతకనీరు, ఒక సినిమా కొత్తగా వచ్చిన బతకనివ్వరు. అన్నిటికన్నా దారుణం QVFOలు కొన్ని వేల కోట్లు కాజేస్తున్నారు సంవత్సరం వీళ్ళు, చిన్న నిర్మాతలు కానీ మిగతా నిర్మాతలు కానీ. ఇదంతా కూడా సినిమా పెద్దలని ఒక బోర్డు అడ్డం పెట్టుకొని దాని ద్వారా సంపాదిస్తున్నారు ఇన్ఫ్లుయెన్స్. వాళ్ళకి కావాల్సింది ఏంది? ఛాంబర్ అడ్డం పెట్టుకొని మంత్రుల దగ్గరికి ముఖ్యమంత్రుల దగ్గరికి ఫోటోలు దిగాలి వాళ్ళు. ఎప్పుడు కూడా ఛాంబర్లో ఒక్కటి సాల్వ్ చేసింది లేదు. ఈ సినిమా పెద్దలు ఎవరైనా సరే సినిమా ఇండస్ట్రీకి ఏదైనా ఒక్క మంచి పని చేశారో చెప్పమని చూద్దాం. ఒక్క మంచి పని ఏ సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు సినిమా ఇండస్ట్రీకి ఉపయోగపడే ఒక మంచి పని ఏదైనా చేశారని చెప్పనండి. మేము చిన్న నిర్మాతలు ఒక గొప్ప పని చేశాం. అదేంటంటే ప్రసన్న గారు, మా డైరెక్టర్ అజయ్ కుమార్ గారు, కళ్యాణ్ గారు, చిత్రపురి కాలనీ ప్రెసిడెంట్ అనిల్ ప్లస్ చిత్రపురి కాలనీ కమిటీ సభ్యులు ఒకరోజు నా దగ్గరికి వచ్చి, అయ్యా మా ప్రాపర్టీ మొత్తం 60 ఎకరాలు బ్యాంక్ వేలా వేస్తుందని మా దగ్గరికి వస్తే, మేము సినిమా నిర్మాతలు అందరం కలిసి సినిమా ఇండస్ట్రీలో వాళ్ళు మన పిల్లలు అనుకొని మేము బ్యాంక్ అప్పు చిన్న నిర్మాతలు అందరం కలిసి కట్టాం. కానీ ఈ పెద్ద నిర్మాతలు ఎవరు కట్టలా. మేము కట్టిన రోజు చిత్రపురి ఎకరం వాల్యూ 5 కోట్లు, ఇవాళ దాని వాల్యూ 200 కోట్లు. అది మొత్తం కూడా మన సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కార్మికులది, అంటే మన పిల్లలది ఆస్తి, మన ప్రాపర్టీ అది. అంచేత ఇవాళ సగటున ఆ రోజు మనిషికి 30 లక్షలు వస్తే ఆస్తి ఇవాళ మనిషికి చిత్రపురి కాలనీలో ఉన్న మనిషికి ఇవాళ అది 15,000 కోట్లు అయింది. అది ఒక మనిషికి 7.5 కోట్ల రూపాయలు చిత్రపురి కాలనీలో ఉండే పర్ హెడ్కి వస్తుంది ఆదాయం. అది కేవలం మేము చిన్న నిర్మాతలను చేసాం. ఈ పెద్ద నిర్మాత చుట్టూ తిరిగారు, ఎవరన్నా ఒక్కళ్ళు చేశారు చెప్పనండి. ఎందుకండి ఈ సినిమా ఇండస్ట్రీ పెద్దలు సినిమా ఇండస్ట్రీకి మంచి చేయడానికి కావాలి, కానీ సినిమా ఇండస్ట్రీలకు వచ్చిన వాళ్ళని పొట్టకొట్టి పంపించడానికి కాదు ఉండాల్సిన సినిమా ఇండస్ట్రీ పెద్దలు. అంచేత మేము ఒకటే చెబుతున్నాము, ఈసారి మన ప్యానల్ మీ చిన్న నిర్మాతలు అందరం కలిసి కూడా పోటీ చేస్తున్నాం, ఒకే యూనిటీగా ఉన్నాము. దయచేసి ఈ ఒక్కసారికి మమ్మల్ని గెలిపించండి. రాత్రింబవళ్ళు మా కళ్యాణ్, ప్రసన్న, నట్టుకుమార్, అందరు సురేందర్ రెడ్డి అందరం కూడా మేము అర్ధరాత్రి పూట పిలిచినా సరే అందరికీ చిన్న నిర్మాతలు కానీ పెద్ద నిర్మాతలకు కానీ ఈ ఆకాశంలో నడిచే 4 నిర్మాతలకు తప్ప మిగతా ఎంటైర్ సినిమా ఇండస్ట్రీకి మేము చేయాల్సింది చేస్తాము. అది మీ ద్వారా తెలియజేస్తున్నాము. నేను చెప్పేది ఏంటంటే వీళ్ళు ఎవరు కూడా చెప్పింది చేసే మనుషులు ఒక్కళ్ళు లేరు. ఈ 4 రోజులే ఈ ఛాంబర్ ఎలక్షన్లో మాత్రం బ్రహ్మాండంగా దద్దపట్టం చేస్తారు, తర్వాత పిలిచినా పలకరు. కానీ మా ప్యానల్ నేను ఇస్తున్నాను, మా ప్యానల్ తరపున హామీ, అర్ధరాత్రి పూట ఫోన్ చేసినా పిలిచినా ఏ కష్టం వచ్చినా వాళ్ళు చెప్పకపోయినా మేము తెలిసి నిలబడి సహాయం చేస్తాం. దయచేసి మీరందరూ కూడా మా మీద నమ్మకంతో ఈ ఒక్కసారి మన ప్యానల్ని మీరు గెలిపించాలని మీ అందరి ద్వారా తెలియజేస్తూ నమస్కారం. మొదటగా పాత్రికేయ మిత్రులకి నా నమస్కారం. ఈరోజు మా ప్రెస్ మీట్కి మీరు వచ్చి మా ఫీలింగ్స్ని మా మిత్రులు ఓటర్లకి, అలాగే చాలామంది ఈ గ్రూపుల్లో మెసేజ్లు వస్తే అపోహలు ఉన్నాయి వీటి మీద, ఆ అపోహలకి క్లారిఫికేషన్ ఇచ్చేదానికి పర్టికులర్గా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం. ఈ మధ్యన మీ అందరూ డెఫినెట్గా ప్రెస్ వాళ్ళందరి దగ్గరకు కూడా వచ్చి ఉంటుంది ప్రోగ్రెసివ్ ప్యానల్ అని చెప్పి, మన వారసత్వం, మన ఇల్లు, మన స్వాభిమానం అనే ఒక పాంప్లెట్ రిలీజ్ చేశారు. ఏ స్వాభిమానం లేనటువంటి వాళ్ళండి ఆ ప్యానల్లో ఉండే మొత్తం. ఫస్ట్ వాళ్ళకి స్వాభిమానం లేదు అనటానికి ఫస్ట్ కారణం
తల్లిపాలు తాగి తల్లి రొమ్ము గుద్దే రకం అనేది క్లియర్గా చెప్పొచ్చు. తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో మెంబర్లుగా ఉన్నటువంటి వాళ్ళు, అక్కడ మెడిక్లెయిమ్లు వాడుకున్న వాళ్ళు, అక్కడ బెనిఫిట్లు పొందిన వాళ్ళు, వాళ్ళ ఆటలు సాగటం లేదని వాళ్ళ పర్సనల్ బెనిఫిట్ కొరకు గిల్డని పెట్టారు. సార్ మేమందరమే వ్యతిరేకిస్తుండేది గిల్డ్నే. రెండోది, చిన్న నిర్మాతలు ఎవ్వరికి కూడా సినిమా ఇండస్ట్రీలో ఛాంబర్లో కూర్చొని పంచాయతీ చేసే సమస్యలు ఉండవండి, చాలా తక్కువ ఉంటాయి. ఎందుకనంటే నేను చిన్న నిర్మాతగానే వచ్చాను, చిన్న నిర్మాతల నుంచే చేసాం. మేమందరం కూడా సమిష్టిగా ఎప్పుడు చిన్న నిర్మాతలకు అందుబాటులోనే ఉన్నాం. నిర్మాతకి నూతన ఉత్తేజం, సరికొత్త ఆరంభం అన్నారు. ఏం ఆరంభం లేదు. 2.5 సంవత్సరం క్రితం ఇదే చెప్పి ఇదే మాయ మాటలు చెప్పి వచ్చారు వీళ్ళందరూ. ఆ రోజు తెల్లవారు శ్రీనివాసరావు గారు లేదండి కళ్యాణ్ అంతా ఇండస్ట్రీని అంతా ఒకటి చేయాలి, మీరు ఇదేంటే 70% ఆఫ్ ది పీపుల్ని వాళ్ళనేసి 30% పీపుల్తో చిన్నోళ్ళతో లీడ్ చేద్దామని చేస్తే వచ్చి చైర్లో కూర్చొని ఆ రోజు వచ్చారు, వెళ్ళిపోయారు. తర్వాత ఎవడు సినిమా రిలీజ్కి పంచాయతీ ఉంటే వాడొస్తాడు, ఎవడు సినిమాకి ప్రాబ్లం వస్తే వాళ్ళు వస్తారు తప్పితే ఈ రోజు వరకు లిస్టు మొత్తం తీస్తే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్లో పంచాయతీలు జరిగినాయి అంటే ఆ గిల్లో ఉండే ప్రొడ్యూసర్లు పంచాయతీలే తప్పితే ఏ చిన్న నిర్మాతే కాదు. కావాలంటే విత్ లిస్ట్ ఇస్తాం, ఎవిడెన్స్లు ఇస్తాం. ఆర్థిక న్యాయం, భారం నుండి విముక్తి, బిఎఫ్ఎస్ ఛార్జీలు అంటున్నారు. ఎవరి దగ్గర ఉన్నాయండి ఈ సంస్థలు? ఆ పెద్దోళ్ళ దగ్గర, అక్కడ ఉండేవాళ్ళ దగ్గరనే ఉన్నాయి ఆ సంస్థలు. రేట్లు తగ్గిస్తామంటారు, స్ట్రైక్ అంటారు, మీటింగ్ పెట్టిస్తారు, లోపల మాట్లాడేసుకొని మళ్ళీ స్ట్రైక్ కాల్ ఆఫ్ అయిపోయింది. ఈరోజండి మీకు చెప్తున్నాను, మన తెలుగు సినిమాల కంటే స్ట్రైక్ స్టార్ట్ చేసింది దీని మీద యుద్ధం ఇక్కడ. మెడ్రాస్ వాళ్ళకి తక్కువ రేటు, మనకు ఎక్కువ రేటు ఉందండి. రీసెంట్గా అయితే ఇంకా షాక్. మేము అడుగుతుండేది చిన్న సినిమాలకు తగ్గించమని. పెద్ద చిన్నవాడికి వాళ్ళ సినిమాలు వారం రోజులు డబ్బు కట్టించేసుకుంటున్నారు, 2 రోజుల్లో 3 రోజుల్లో తీసేస్తున్నారు. కనీసం బ్యాలెన్స్ డబ్బు కూడా తిరిగి ఇవ్వటంలే. అవి ఎవరి జోబిల్లోకి వెళ్తున్నాయండి? ఆ గిల్లో ఉండే మెంబర్ల జోబిల్లోకి వెళ్తున్నాయి. అలా మమ్మల్ని మేము అడిగేది చిన్న నిర్మాతని బతికించమని. చిన్న నిర్మాతకి థియేటర్ ఇవ్వరు. ఐదో షో తీసుకొని వచ్చి గవర్నమెంట్ దగ్గర పోరాడి 5వ సినిమాకి జియో తీసుకొస్తున్నాం అంటే 5వ సినిమా కూడా మా సినిమానే వేయాలంటారు. 5వ షో. యాక్చువల్గా దీంట్లో చెప్పిన ప్రతి ఒక్కటి అబద్ధం. షూటింగ్ భద్రత మరియు ఇది ఫెడరేషన్ వాళ్ళతో మాట్లాడి 25% చిన్న సినిమా తగ్గిస్తామని చెప్పి ఈరోజు ఈ పాంప్లెట్లో వేశారు. అసలు ఇది ఎప్పుడు పాస్ చేసామండి? పాస్ చేసింది అక్కడ సెక్రటరీగా కూర్చున్న, ఇన్ని సంవత్సరాల నుంచి కూర్చున్న దామోదర్ ప్రసాద్ ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగాడా? నా వల్ల కాదు, నేను చేయలేకపోతున్నాను, వాళ్ళు వినటం లేదని. అసలు చిన్న నిర్మాతని యాజ్ ఇట్ ఈజ్ వదిలేస్తే వాళ్ళే మాట్లాడుకొని వాళ్ళు చేసుకోగలరండి. ఇక్కడ కూర్చొని వాళ్ళ పెద్దోళ్ళకి కావాల్సిన బెనిఫిట్స్ కొరకు లాస్ట్ టైం అయితే స్ట్రైక్ అన్నప్పుడు నేను చెప్పి గొడవ చేశా. ఎంప్లాయ్ అనేవాడు లేబర్ కమిషన్ దగ్గరికి వెళ్తాడండి, ప్రొడ్యూసర్ వెళ్ళడు, పనిచ్చేవాడు వెళ్ళడు. చరిత్రలో ఫస్ట్ టైం చూసా నేను. గిల్డ్ నుంచి వీళ్ళు మాట్లాడేసుకుంటారు. ఆ గిల్డ్కి రిప్రజెంటేటివ్ లాగా మా సెక్రటరీ ఇక్కడ కూర్చున్నాడు. అన్నీ అండర్ గ్రౌండ్ పనులు జరుగుతుంటాయి. ఏ లెటర్లు ఎందుకు వెళ్తున్నాయో తెలియదు. నేను అడిగా, అసలు లేబర్ కమిషనర్ మీరు లెటర్ రాయాల్సిన ఉద్దేశం అసలు ఎందుకు రాయాల్సి వచ్చిందని అడిగితే ఆన్సర్ లేదు. ఇందాక శ్రీనివాసరావు గారు అడిగినప్పుడు ఒక డెసిషన్ తీసుకుందాం అనుకొని ప్రిపేర్ అయినప్పుడు అన్ని సెక్టార్లను పిలవాలి. స్టూడియో సెక్టార్ని పిలవాలి, ఎగ్జిబిటర్ సెక్టార్ని పిలవాలి, డిస్ట్రిబ్యూటర్ సెక్టార్ అందరినీ పిలిచు. అంటే ఏదో ఎలక్షన్లు వచ్చింది కదా, మీ అందరికీ తెలుసు ప్రతి ఎలక్షన్కి మేము ఉంటున్నాం. ప్రతి ఎలక్షన్ అయిపోయిన తర్వాత మేము కంటిన్యూ అవుతున్నాం. అక్కడ ఎవడికి సమస్య వచ్చిందన్నా మేము తిరుగుతున్నాం. చిన్న నిర్మాతల్లో డివైడింగు లేకపోతే ఇది లేదండి, చేశారు. లాస్ట్ టైం ఇదే డివైడింగ్ మా మోహన్ రెడ్డి పట్ల అయితే ఏమి పద్మనాభ గారు ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ దీంట్లో ఉండే చాలామందిని లాక్కెళ్ళి వాళ్ళు పదవిని కాపాడుకునేదానికి ఎలక్షన్లో నెగ్గేదాని కొరకు ఇచ్చేశారు. ఇదే రవిచంద్ర డెఫినెట్గా తను చెప్తాడు, చాలా వాటికి ఆయన క్లారిఫికేషన్ ఇస్తాడు. ఎందుకనంటే పోరాటం చేసి లాస్ట్ టైం పోరాటం చేసి మొత్తం మేము చేస్తున్నామని చెప్పి లీడ్ చేసి అక్కడికి వెళ్తే వీళ్ళు ఏమీ చేయనటువంటి వాళ్ళు ఏమీ చేయరు వీళ్ళు అని డిసైడ్ అయ్యి
మళ్ళీ యుద్ధం చేసి మళ్ళీ మనందరమే పోరాడాలి, మనం రైట్స్ సాధించగలగాలి అని చెప్పాలి. దీనికి ఎందుకనంటే 1 by 1 దీంట్లో రాశారండి, మన కళ అయినా ఐకానిక్ ఫిల్మ్ నగర్ టవర్ కడతారట. అసలు ఏ కామన్ సెన్స్ ఉండేవాడు ఛాంబర్ బిల్డింగ్ గురించి మాట్లాడాడంటే అది మనదే అని మాట్లాడంటే వాడికి ఆ కామన్ సెన్స్ లేదని అర్థం అండి. దట్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు ఫిల్మ్ నగర్ సొసైటీది. ఆ సొసైటీలో ఆ రోజు మనకి అద్దెకిచ్చారు తక్కువ అమౌంట్కి, ఇండస్ట్రీకి సంబంధించింది కాబట్టి ఆ సొసైటీకి సంబంధించిన ఆస్తి. వాళ్ళేం మనల్ని బయటికి వెళ్ళిపోమని చెప్పలేదండి, వీళ్ళందరూ అబద్ధాలు చెప్తున్నారు. వాళ్ళు పిలిచి ఏం చెప్పారంటే, మేము కొత్త బిల్డింగ్ కట్టబోతున్నాము, మీరు అద్దెకుంటున్నారు, రీజనబుల్ ప్రైస్తో మీకు ఏమేమి కావాలో చెప్పండి, దాంట్లో కట్టించి మీరు ఓనర్షిప్ తెచ్చుకోండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఎవరుంటారో ఏమో తెలియదు, దీని మీద ప్రేమలు అయ్యి సినిమా, ఎందుకంటే ఫిల్మ్ నగర్ మొత్తం ఫిల్మ్ నగర్లోనే సినిమా వాళ్ళు ఉండేది 10 మంది. ఫిల్మ్ నగర్లో ఇచ్చారు సార్. రామానాయుడు గారి ఇల్లు రామానాయుడు ఇంటి కింద ఉందా? ఈరోజు పబ్ జరుగుతుంది. మాకు నిజంగా ఆ బిల్డింగ్ దగ్గరకు వస్తే బాధేస్తుంది. రామానాయుడు గారు నివసించిన ఇల్లు. అలాగే సోకాల్డ్ వీళ్ళందరి దాంట్లో ఏమేమి జరుగుతున్నాయి, దేనికి ఇచ్చారు, ఏం పోనీ ఇక్కడ అడుగుతున్నారు కదా ఆఫీసులు గీఫీసులు అని, ఆ ఇళ్ళని ఆఫీసులకి ఇచ్చి ఉండొచ్చు కదా, సినిమా ఆఫీసులుగా ఉండుంటే చాలా గౌరవంగా ఉండేది కదా. ఎందుకనంటే ఇది వ్యక్తిగతంగా అనేది కాదు, మనం మాట్లాడేటప్పుడు పర్టికులర్గా వీళ్ళందరికీ తెలియదు ఒకటి ఉందండి. ఎఫ్డిసి ల్యాండ్ ఉంది, పద్మాలయ స్టూడియో బ్యాక్ సైడ్ ఎఫ్డిసి ల్యాండ్ ఉంది. 30 ఎకరాల నుంచి అలా 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 కుసించి 10 ఎకరాల లోపు ఉంది. ఈరోజు ఎఫ్డిసి చైర్మన్ మా దిల్ రాజే ఉన్నాడు కదా, పోయి ఎఫ్డిసిలో గవర్నమెంట్ని అడిగితే 1 ఎకరం ఇస్తే, అసలు 1 ఎకరం తీసుకుంటే సినిమా ఇండస్ట్రీకి ఇచ్చిందండి అది. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ల్యాండ్ అది. దాంట్లో ఆశాశ్రీరావు గారు ఎఫ్డిసి చైర్మన్గా ఉండేటప్పుడు ఎప్పుడో డిజైన్ చేయించాడు, అన్ని ఆర్గనైజేషన్లకు ఒక ప్లేస్ ఉండేటట్టు. అలాగే చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్కి దాని కొరకు ఒక ఆడిటోరియం, ఇవన్నీ ఎవరికి తెలియదు. ఒక్కడిని చెప్పానండి, ఈ బ్యాక్గ్రౌండ్ ఎవరికన్నా తెలుసు, ఎవరికి తెలియదు ఇది. ఇప్పుడు ఫిల్మ్ నగర్ సొసైటీ ఓని పోయి అడుక్కోవటం ఎందుకు, లేకపోతే అక్కడ క్యాండిల్ వాళ్ళ సులాభం కొరకు క్యాండిల్ ఎత్తుకొని తిరుగుతున్నారు. అసలు ఏంటి ఆ సొత్తు ఎవరిది? దాన్ని తెలియకుండా పాపం బయట జనాలకు మాత్రం అన్యాయం జరిగిపోతుంది, బిల్డింగ్ పడగొట్టేస్తున్నారు. ఆ ఆస్తి మంద కానే కాదు, ఫిల్మ్ ఛాంబర్ది కాదు, ప్రొడ్యూసర్ కౌన్సిల్ది కాదు, మేము అద్దెకుంటున్నాం. ఫిల్మ్ ఛాంబర్ అనేది రేపు వచ్చే నెలలో ఫిల్మ్ ఛాంబర్కి పీరియడ్ అయిపోతుంది. 2030 వచ్చేతలకి కౌన్సిల్కి పీరియడ్ అయిపోతుంది. ఇవి కాకుండా నలుగురికి పైన ఇవి ఉన్నాయి. అసలు వచ్చిన గొడవే ఆ సెకండ్ ఫ్లోర్లో 4 ఉన్నారు. ఒక గెస్ట్ హౌస్లు అని చెప్పి పెట్టుకున్నాం. ఒకటి మోహన్ బాబు గారికి ఉంది, ఒకటి కేఎస్ రామారావు గారికి ఉంది, ఒకటి సురేష్ బాబుకి ఉంది, ఇంకోటి మన కాజా సూర్యనారాయణ గారికి ఉంది. వాళ్ళందరూ ఇంట్రెస్టెడే. మా అశోక్ ఉన్నాడు. ఆ సురేష్ బాబు గారికి అలాంటి దాంట్లో అసలు ఈ యుద్ధం, ఈ లీడు మొత్తం ఏంటంటే దీని గురించి. ఆ అశోక్ ఏదో ఆఫీసు పెట్టుకున్నాడు, రెనోవేట్ చేసుకున్నాడు, దానికి నష్టం అయిపోయి మాట్లాడుకోవాలి. అసలు ఇది మాది, దీన్ని కాపాడండి, అది సినిమా ఇండస్ట్రీది కానే కాదు, ఫిల్మ్ నగర్ కోఆపరేటివ్ సొసైటీది. సినిమా వాళ్ళు వచ్చేదాని కొరకు ఫిల్మ్ ఇండస్ట్రీ గవర్నమెంట్ ఇచ్చింది, వాళ్ళ సొసైటీది. అందరూ 90% అమ్ముకొని వెళ్ళిపోయారు సినిమా వాళ్ళు, 10% ఉన్నారు ఈరోజు. బ్యాలెన్స్ 90% ప్రైవేట్ వాళ్ళే వచ్చి ఉండేది, వాళ్ళదే ఆస్తి. ఇంకా మన వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి మనకేదో చేద్దామనండి. ఇలాంటి తప్పుడు వీటిల్ని లీడ్ చేయటం అనేది కరెక్ట్ కాదు. మన ఎవ్వరి బాబు సొత్తు కాదు అది, అది ఓన్లీ తెలుగు ఫిల్మ్ నగర్ కోఆపరేటివ్ సొసైటీ ఆస్తి. నెక్స్ట్ శాశ్వత కార్యాలయం ఇస్తారట, ఇవ్వమనండి, కాదంటున్నావా? మీరు ప్రయత్నించారా? లాస్ట్ 2.5 ఇయర్లో ఎప్పుడన్నా ప్రయత్నించారా? ఎఫ్డిసి ల్యాండ్ ఉంది, గవర్నమెంట్కి ఒక రికమెండేషన్ పెట్టారా? లాస్ట్ 2.5 ఇయర్లో మీరు ఏ రోజున్నా డెఫినెట్గా ఇప్పుడు నెక్స్ట్ రవిచంద్ర చాలా క్లారిటీగా చెప్తాడండి. ఎందుకనంటే పోయిన తప్ప ఏటి కొరకైతే అతను అక్కడ పోరాడదామని వెళ్ళాడు, ఏమి జరగకపోతే ఇక్కడికి వచ్చాడు. దయచేసి మేము అడిగేది ఒక్కటే సార్, డెఫినెట్గా బంపర్ మెజార్టీతో మా ప్యానల్ గెలుస్తుంది. ఇక్కడ చిన్న నిర్మాతలందరూ ఏకమైతే
ఏ పెద్ద నిర్మాత చాలడండి. ఈరోజు సంవత్సరంలో 250 సినిమాలు జరిగితే సోకాళ్ళు పెద్ద నిర్మాతలు తీసేది 30 నుంచి 35 సినిమాలు. దానివల్ల ఈ సినిమా ఇండస్ట్రీ బతకదండి. కొరవ 250 సినిమాలు తీసే చిన్న నిర్మాతలు 250 సినిమాలు తీసే చిన్న నిర్మాతలు డబ్బులు మొత్తం పోతాయి. ఎవరికి రికవర్ వచ్చింది లేదు. ఓన్లీ 2% 3% పీపుల్కే రిటర్న్ వచ్చేది. కానీ వాళ్ళు లేకపోతే కృష్ణా జిల్లా కృష్ణానగర్లో ఉండేటువంటి ఎంప్లాయీస్ కానీ చిన్న చిన్న వర్కర్లు కానీ వీళ్ళందరూ బతకాలంటే ఆ చిన్న సినిమాలే కావాలి. పెద్ద సినిమాలు ఫిగర్లు లెక్కేసుకునేదానికి వాళ్ళు బాగా చెప్పారు. ఇక్కడ చెప్పారు 100 రోజుల దాకా ఓటీటీ మేము ఆపుతామని. అసలు ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్లు కొన్ని సంవత్సరాల నుంచి పోరాడుతున్నారు. మీరు కనీసం 8 వారాలు ఆపండి అని. మేము ఆపలేకపోతున్నాం, మా సినిమా రిలీజ్ అవ్వదు మాట్లాడుతుండేది వాళ్ళు. చిన్నోడికే ఉంది సార్. చిన్నోడి సినిమా అసలు మరుసటి రోజే దీంట్లో వేసినా ఎవరో చూడరండి. ఓటీటీ కొనేవాళ్ళు లేడు. ఇంతకుముందు శాటిలైట్ కొనేవాళ్ళు. ఆ శాటిలైట్ని కూడా చంపేసింది ఓటీటీ అనేది వచ్చిన తర్వాత. మాయ మాటలు చెప్పి మళ్ళీ వద్దామంటే మిమ్మల్ని ఎలాగా రానివ్వరు. దయచేసి మాయ మాటలు చెప్పడం వదిలేసి సహకరించినంతవరకు ఇంకా చిన్న నిర్మాతలకి ప్లేస్ ఇవ్వండి. 250 సినిమాలు సంవత్సరాలు తీసే చిన్న నిర్మాతలు వాళ్ళ సినిమాలు ఒక్క వారం గ్యాప్ దొరికితే 10 మంది వస్తున్నారు పోటీ పడేవాళ్ళు. మీ సినిమాలు జరిగేటప్పుడు పక్కన ప్లేస్లు ఇవ్వండి. 150 థియేటర్లు ఒక బంచ్లో ఉంటే 150 థియేటర్లో మీ సినిమా వేసేసి దోచేసుకుందాం అన్నట్టు. టిక్కెట్ రేట్లు హైక్ అండి. ఎవరు చెప్పారండి టిక్కెట్ రేట్లు హైక్? మేమేమన్నా అడిగామా? ఏ చిన్న నిర్మాత అని అడిగాడా? 250 సినిమాలు తీసే చిన్న నిర్మాత అడగడు. 35 సినిమాలు తీసే మీకు కావాలి టిక్కెట్ రేట్లు ఎక్కువ. మేము బద్ద వ్యతిరేకం అండి. టిక్కెట్ రేట్లు పెంచడం అనే దానికి మేము వ్యతిరేకం. డెఫినెట్గా మేము చాలా ఆనందపడ్డాం. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా మేము టిక్కెట్ రేట్లు నేను పెంచను అని చెప్పారు. మేము చాలా ఆనందపడ్డాం. సినిమా ఇండస్ట్రీ చాలా సేఫ్ అని. ఆయన్ని బలవంతంగా వెళ్ళి ఆయన కన్విన్స్ చేసేసి ట్రిప్పుకే మోసం చేస్తున్నారు. నాకు తెలిసినంతవరకు ఇప్పుడు గవర్నమెంట్ చాలా గట్టి నిర్ణయం తీసుకుందని తెలుస్తుంది. డెఫినెట్గా సార్ మేము ఈ ప్రస్తుత మీట్ మూలంగా గవర్నమెంట్ కూడా రిక్వెస్ట్ చేసేది అదే. ఎవడు వచ్చినా టిక్కెట్ రేట్లు పెంచకండి. కామన్ పబ్లిక్ని థియేటర్కి వచ్చేటట్టు చేయండి. అది చేస్తేనే ఈ వీడియో పైరసీ రాదు. లేకపోతే ఐబొమ్మ రవిని పట్టుకోవాల్సిన పని లేదు, ఇంకోళ్ళని మీరు థియేటర్లో ఫెసిలిటీస్ తక్కువ రేటుకి సినిమా చూపించగలగండి. ప్రేక్షకుడు వస్తాడు. సినిమా బాగుంటే చూస్తాడు, బాగాలేకపోతే చూడు. అది ఎప్పుడు ఉండేది. కనీసం వాడు థియేటర్ దాకా వచ్చే మైండ్ సెట్ ఇవ్వాలని. అలాగే మన ప్యానల్ అన్ని సెక్టార్లో డిస్ట్రిబ్యూటర్ సెక్టార్, ఎగ్జిబిటర్ సెక్టార్, స్టూడియో సెక్టార్, ప్రొడ్యూసర్ సెక్టార్ అన్ని సెక్టార్లలో మన ప్యానల్ ఉందండి. ఆ మన ప్యానల్కి ఓట్లేసి గెలిపించమని చెప్పి మేము ముఖ్యంగా తెలియజేసుకుంటాం. కరోనా టైంలో చదలవాడి శ్రీనివాసరావు పేస్టింగ్ బాయ్ నుంచి రిప్రజెంటేటివ్ నుంచి ప్రొడ్యూసరు, డిస్ట్రిబ్యూటరు అందరూ ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి 24 క్రాఫ్ట్లో ఉన్న ప్రతి క్రాఫ్ట్కి పిలిచి ఆయన డబ్బులు ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళకి ఈ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఇబ్బందుల నుంచి బయటపడాలి అని చెప్పేసి ఆయన ఇచ్చేయడం జరిగింది. ఆయన కష్టపడి ఆ వుడ్ని ఆయన స్టార్చ్ పెట్టలతో బయటకు వెళ్దాం అనుకున్నా కూడా గబుక్కున ఆయన వుడ్ది వస్తే వుడ్ది కట్ చేసుకుంటూ ఆ కట్ చేసే వుడ్లో ఆ పౌడర్లోనే ఆయన ఇచ్చేస్తూ ఇది నా బ్రెడ్ అండ్ బటర్ అని చెప్పి ఆ బ్రెడ్ అండ్ బటర్లో వచ్చిన డబ్బుల్ని సేవా కార్యక్రమాలకు చేయాలని చెప్పి కొన్ని కోట్ల రూపాయలు ఆయన ఖర్చు పెట్టి అందరికీ చేశారు. 24 క్రాఫ్ట్ చేశారు. అందరికీ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ చేశారు. ఆయన తప్పితే ఇంకెవ్వరూ ఏమి చేయలే. ఎవరన్నా ఉంటే పెద్ద డొనేషన్ ఇచ్చేదైనా వేరే జరిగింది. సో అట్లా ఆయన చదలవాడి శ్రీనివాసరావు ఎప్పుడు కూడా ఒకసారి ఒక ఆర్టిస్ట్కి ఏదో ఇబ్బంది ఉందనంటే సరే ఆ ఆర్టిస్ట్కి తీసుకెళ్ళి డబ్బులు ఇవ్వండి అని చెప్పి నన్ను రామసత్యాన్ని గారిని చెప్పి ఆయన ఒక గొప్ప విషయం ఏంటంటే దయచేసి మీరు ఇది ఏదో డొనేషన్ అనో ఇంకోటి అని చెప్పొద్దు. ఆయనకి ఒక సన్మానం లాగా చేసి ఆ సన్మానం లాగా చేసిన దాంతో అలా ఇవ్వండి అని చెప్పి ఒక సహృదయం చదలవాడి శ్రీనివాసరావుకి ఉంది. ఎవరికన్నా ఏదైనా సమస్య వస్తే రిలీజుల సమస్యలు వస్తే కళ్యాణ్ రాత్రి పగలు ల్యాబుల్లో ఉండి తను పరిష్కరిస్తాడు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఈ పల్లి కేశవరావు ఇక్కడ ఫిలిం నగర్లో రాళ్ళు రప్పలు ఉండే రోజుల్లో వాటర్ సప్లై చేసి ప్రతి ఒక్కరికి అతను ఏసీఎస్లో ఉండి ఎంతోమందికి ఎన్నో సేవలు చేశారు. ఇక్కడ ఉన్న ప్రతి ఈ ప్యానల్ వాళ్ళందరూ కూడా ఇప్పుడు సేవ చేసేవాళ్ళే కానీ వేరే కాదు. ఇక కొన్ని విమర్శలు ఏదో చెప్తున్నారు, ఏదో మెడిక్లెయిమ్ ఇవ్వబోతే ప్రసన్న కుమార్ ఏదో అడ్డుకున్నారు అని. తప్పు, అది చాలా తప్పు, చాలా అబద్ధం.
మెడిక్లెయిమ్కి కొద్ది మందికే ఇద్దామనే టాపిక్ వస్తే ఇది కొద్ది మంది కాదండి. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి మీరు ఇక్కడ యాడ్లు డబ్బులు కూడా తీసుకుని వెళ్ళిపోయి మీరు ఒక ప్రైవేట్ కంపెనీలాగా పెట్టుకుని ప్రైవేట్ కంపెనీలాగా మీరందరూ తలొక కారు కొనుక్కుని విలాసవంతంగా బ్రహ్మాండంగా ఉంటూ ఇవాళ ఈవెన్ నామినేషన్లు ఇవ్వడానికి కూడా ఆ విలాసవంతమైన కంపెనీ డబ్బులతోనే వాళ్ళు నామినేషన్లు ఇచ్చారు. వాళ్ళ సొంత డబ్బులు తీయలే. ఇక్కడ మేమందరం మా సొంత డబ్బులతో మా జేబులో డబ్బులతో నామినేషన్లు ఇచ్చామండి. ఇక్కడ చిన్న ప్రొడ్యూసర్లు అని మాట్లాడుతున్నారు. వీళ్ళు చాలా హృదయం ఉన్న ప్రొడ్యూసర్లు. అక్కడ ఏదో పెద్ద ప్రొడ్యూసర్లు అంటున్నారు. అంటే కమర్షియల్ సినిమాలు తీసేవాళ్ళు వాళ్ళు, సృజనాత్మకమైన సినిమాలు తీసేవాళ్ళు వీళ్ళు. ఇలా ఇదిలో ఆ పెద్ద ప్రొడ్యూసర్లకి మనసు పెద్ద కాదు, అదేదో ఆ కంపెనీ నుంచి డబ్బులు తీసుకొచ్చి నామినేషన్లు వేశారంటే చాలు. ఇక వాళ్ళ గురించి అర్థం చేసుకోవచ్చు. ఇక మెడిక్లెయిమ్కి వచ్చేటప్పటికి కౌన్సిల్లో మెడిక్లెయిమ్ దాని గురించి ఏదో లిమిటెడ్ చేద్దామనంటే లిమిటెడ్ కాదు. మీరు వెళ్ళిపోయినా మీరు యాడ్ల డబ్బులు తీసుకుపోయినా మేము చేస్తున్నాం, భవిష్యత్తులో కూడా చేస్తాం అని చెప్పి చేసాం. దానికి కావాల్సిన రికార్డ్స్ పరంగా కూడా మాట్లాడుకుందాం. ఇక ఐకానిక్ టవర్స్ అంటారు. ఐకానిక్ టవర్స్ మరి 2.5 ఏళ్ళ నుంచి ఎందుకు కట్టలేదండి? డెఫినెట్గా గతంలో చూసుకుంటే చదలవాడ శ్రీనివాసరావు జూబ్లీస్ క్లబ్లో మంచి కాక్టైల్ పార్టీ ఇచ్చారు. వాళ్ళకి రవిచంద్ర గారు ఆళ్ళ సైడే ఉన్నారు, మోహన్ పట్ల గారు ఆయన సైడే ఉన్నారు, పద్మిని గారు ఆళ్ళ సైడే ఉన్నారు, మోహన్ గౌడ్ గారు అందరూ ఉండి చాలా భారీ ఎత్తున కొన్ని కోట్లాది రూపాయలు, ఆ కోట్లాది రూపాయలు ఈ ఎలక్షన్ ఖర్చుకు కాకుండా వాళ్ళు కనీసం ఏదైనా చిన్న ప్రొడ్యూసర్లకు ఇంకోళ్ళకో లాభం వచ్చేట్టుగా ఏదైనా చేస్తే బాగుండేది. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి సరే మీరు ప్రెసిడెంట్ పదవుల్లోకి వచ్చారు. దాంతోపాటు నేను కూడా దాంట్లో ట్రెజరర్గా ఉండా. సో నా పార్టీ అకౌంటబిలిటీ ట్రెజరర్ చూస్తాం. నా పార్టీ వరకు గత 15 సంవత్సరాలుగా ఫిలిం ఛాంబరు నష్టాలలో ఉంటే లాభాల్లోకి తీసుకొచ్చాను. అది నా పార్టీకి నేను సాటిస్ఫై. ఇక అడ్మినిస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంకా ఇది చూసుకుంటే ఈ వర్కర్స్ వేజెస్ మ్యాటర్లో కూడా సింపుల్గా స్మూత్గా సెటిల్ చేసుకోవచ్చు. యాక్చువల్గా వర్కర్స్ ప్రాబ్లం వస్తే వాళ్ళు వెళ్తారు లేబర్ కమిషనర్ గారి దగ్గరికి. అదేదో వెరైటీగా మన లేబర్ కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళి సరే ఏం సాధించారు అని అనుకుంటే సరే స్ట్రైకు ఇబ్బందులు ఇదయ్యి ఏమి జరిగిందో చూసాం. చిన్న సినిమాలు బతకాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా టికెట్ రేట్లు పెంచను అన్న మాటని కూడా మార్పించి చేంజ్ చేసి టికెట్ రేట్లు పెంచిపించారు. ఆ టికెట్ రేట్లు పెరగటం మూలంగా డెఫినెట్గా ఆ ప్రేక్షకుడి దగ్గర అతనుకున్న డబ్బులకి ఆ సినిమా వరకే చూడగలుగుతాడు, కానీ మిగతా సినిమాలు చూడలేడు. చూడకపోవటం మూలంగా చిన్న సినిమాలు చచ్చిపోతాయి. దట్ ఈస్ వన్ టికెట్ రేట్స్. నెక్స్ట్ క్యూబు యుఎఫ్ఓ పిఎక్స్డి. మీ ప్యానెల్లో ఫోటోలు పైన పెద్ద ఫోటోలు ఉండవు, వాళ్ళ కిందే ఉన్నాయి కదండి ఈ క్యూబ్లు యుఎఫ్లు పిఎక్స్డీలు. అది 2 నిమిషాల్లో మేము ఇలా చేసామంటే అయిపోయింది కదా. దీనికి ఎందుకు ఏదో వాగ్దానాలు ఎందుకు, మళ్ళీ ఇదెందుకు, మళ్ళీ కాగితాలు ఎందుకు? ఇది అవసరం లేదు. 1 నిమిషం మేము ఇదిగో ఇది వద్దు అనుకుంటున్నాం, మేము తీసేసాం అని చెప్పండి, అయిపోయింది, ఇష్యూ లేదు. మీరు ఒక పని చేయండి, టికెట్ రేట్లు పెంచమనండి. ఈ క్యూబు ఎఫ్ఓపిఎక్స్డి మేము 0 చేసామని చెప్పండి. చిన్న సినిమాల ప్రొడ్యూసర్లకి థియేటర్లు కూడా మీ కింద లీజులో ఉన్నాయి కదా, ఇస్తామని చెప్పండి. ఇవన్నీ చెప్పండి, ఇవన్నీ చెయ్యండి, చేసి చూపించండి. చూపించిన రోజున మేమందరం స్వచ్ఛందంగా వాళ్ళకి ఛాంబరు కౌన్సిల్లో అప్పచెప్పేయడానికి మేము రెడీ. మాకు కావాల్సింది చిన్న ప్రొడ్యూసర్లకు లాభం చేసేవాళ్ళు, కానీ కేవలం ఏదో మాటలు చేసి శుష్క వాగ్దానాలు. సరే మొన్న 2.5 ఏళ్ల క్రితం గెలిచి ఏం పీకారో మీకే తెలుసు కదా, మేము చెప్పక్కర్లేదు. సరే ఇంకా ఇలా కథలు చెప్పేది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది కదా. వద్దు, కథలొద్దు, ప్రాక్టికాలిటీకి రండి, మీరు చెయ్యండి. అంతేగాని ఊరికనే కథలు లేకపోతే విమర్శలు ఇవన్నీ వద్దు. అందరం చేద్దామని అనుకో, అందరం వీళ్ళు కలిసి ఉండి అందరం చేద్దామని ఇంత కష్టపడి వీళ్ళందరినీ తీసుకెళ్ళి నా మీదే పోటీకి పెట్టారు, నా మీదే పోటీకి వచ్చారు. కానీ ప్రొడ్యూసరు ఎవరు చేసేవాడు ఎవరు చేయనివారు వాళ్ళు నమ్మారు. ఆ రోజున గిల్డ్ వాళ్ళు మాట ఇచ్చారంట. మాట ఇచ్చి మేము మొత్తం మెడిక్లెయిమ్కి గిల్డ్ డబ్బులు తీసుకొచ్చి మెడిక్లెయిమ్ చేస్తాం అని మాట ఇచ్చారు. సరే మామూలుగా పాపం మాటలు ఇవ్వటం తప్పటం వాళ్ళకి మామూలుగా. మాట అంటే చాలా ఈజీ, సేవ చేయటం అనేది వాళ్ళకి చాలా కష్టం. ఆ సేవ చేసే గుణంతో రండి. అలాగే ఇందాక కళ్యాణ్ గారు చెప్పారు పద్మాలయ పక్కన స్థలం ఉంది, రేవంత్ రెడ్డి గారికి చెప్పండి, చెప్తే ఈ పాటికి అసలు అది అక్కడ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయ్యేది కదా. ఏంటిగా ఈ ఐకానిక్ బిల్డింగ్ ఇప్పుడే గుర్తుకొస్తుంది. ఎలక్షన్ టైంలోనే ఐకానిక్ బిల్డింగ్ గుర్తుకొస్తుంది, ఎలక్షన్ టైంలోనే క్యూబ్ యూఎఫ్ఓ పిఎక్స్డీలు గుర్తుకొస్తాయి, ఎలక్షన్ టైంలోనే చిన్న ప్రొడ్యూసర్లు థియేటర్లు గుర్తుకొస్తాయి. ఎలక్షన్ టైంలో ఇప్పుడు 5 షోల్లో మిడిల్ ఆఫ్ ది షో కంపల్సరీ చిన్న సినిమా అనుకున్నాం. ఏం చేసాం? మా రామానాయుడు గారు కూడా నేను చిన్న సినిమాలతో పైకి ఎదిగానయ్యా, నా చిన్న సినిమాలే బతకాలయ్యా, చిన్న సినిమాల్లో ఉంటేనే నేను బతకగలుగుతానయ్యా అని చెప్పి ఆయన మనకు సచిన్ థియేటర్లో నా సినిమాని 2 షోలు వేశారయ్యా అని ఆయన బాధపడ్డారే, ఆయన బాధ పెట్టారే.
తర్వాత దాసరి నారాయణరావు ఎప్పుడు టికెట్ రేట్లు పెంచడానికి ఎప్పుడు వ్యతిరేకంగా ఉండే మనిషిని వాళ్ళు అన్ని టికెట్ రేట్లు పెంచేశారే. ఇండస్ట్రీని ఇంత సర్వనాశనం చేస్తూ ఆ దాసరి గారు, ఆ రామానాయుడు గారు వాళ్ళు పైనుంచి ఎంత బాధపడుతున్నారో అందరూ తెలుసుకునేట్టుగానే ఉంది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా మీరు మారి మీ కింద ఉన్న QBFOలు మేము 0 చేసేస్తున్నాం, మీకున్న థియేటర్లో మేము చిన్న సినిమాలు వేసేస్తున్నాం, మీకున్నవి ఏదైతే ఉన్నాయో అవి మేము చేస్తున్నామని చెప్పండి. ఈ నిమిషం మేము మానేసాం. వెరీ క్లియర్, దీంట్లో డౌట్ అక్కర్లేదు, ఎవరికి ఇక్కడ పదవులు అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. సేవ మీరు చేస్తానంటే మేము రెడీ. ఓకే, ఇప్పుడు ఏమన్నా ప్రశ్న ఇప్పుడు అదే మీ ప్రశ్నకు నాది ఒకటే సమాధానం. చిన్న ప్రొడ్యూసర్స్కి టికెట్ రేట్లు పెంచాం, QBFO PHD 0 చేసేస్తాం. మేము చిన్న సినిమాలకు థియేటర్లు ఇస్తాం. చిన్న సినిమాల గతంలో సబ్సిడీ ఉండేది, వీళ్ళే సబ్సిడీ తీపిచ్చేశారు. ఇలాంటివన్నీ చేశారు కదా. ఇవాళ చిన్న సినిమాకి, నిర్మాతలకి, అందరికీ నిర్మాత బాగుండాలా, పంపిణీదారుడు బాగుండాలా, థియేటర్ బాగుండాలా, ఇండస్ట్రీ బాగుండాలి. ఈ బాగుండటానికి మీ చేతిలో ఉన్న దానిలో మీరు నిమిషంలో చేసేయండి. మేము డ్రాప్ అయిపోతున్నాం అని ఏదైతే చెప్పానో అది ఐక్యంగా చెప్పినట్టే మీ దానికి సమాధానం. అంటే బేసికల్లీ ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్స్ ఇదంతా మొత్తం 48 మంది లోపల ఈసీ మెంబర్లు ఇస్తారు. ఈసీ మెంబర్లు వెళ్ళిన తర్వాత 25 ఓట్లు ఎవరికి వస్తే వాళ్ళు ఆఫీస్ బ్యారర్స్ అవుతారు. దట్ ఈస్ వెరీ క్లియర్. సో అది పరిస్థితి. ఒక విషయం, ఎలక్షన్లు వచ్చినప్పుడు ఆపోజిట్ పార్టీ మీద మాట్లాడటము, మీరేం చేయాలనుకున్నది చెప్పడం అనేది కామన్. ఇక్కడ ఏంటంటే ప్రతిసారి ప్రతి ఎలక్షన్, నేను ఒక 4-5 ఎలక్షన్లు చాలా దగ్గర నుంచి వస్తుంది, ప్రతిసారి ప్రతి వర్గం అలానే చెప్తుంది. కానీ ఏ వర్గం కూడా వాళ్ళు గెలిచారు, మేము ఓడాము, 6 నెలల్లో మీరు చేయకపోతే మీరు చేయాలని గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ కానీ, మీరు అందరూ యూనిటీగా ఒక డిస్కషన్ పెట్టడం కానీ ఇంతవరకు ఎప్పుడన్నా జరిగిందా? జరిగిందండి, జరిగింది. ఎప్పుడు కూడా ప్రతిసారి గవర్నమెంట్కి ఇప్పుడు మీరు చూసుకోండి, ఈవెన్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కూడా 5th షో, మిడిల్ ఆఫ్ ది షో చిన్న సినిమాలకు ఇస్తాము, చిన్న సినిమాలు బతికిస్తాము, ఇవన్నీ కూడా చెప్పడం అంటే మన రిప్రజెంటేషన్ నుంచి జరిగిందండి. అది వెరీ క్లియర్. కాకపోతే ఇదే చెప్తున్నా కదా, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా మేము టికెట్ రేట్లు పెంచము అని అంటే దాన్నే చేంజ్ చేపించి టికెట్ రేట్లు పెంచిపించగలిగిన పరిస్థితులు వాళ్ళు చేసి ఇండస్ట్రీని నాశనం చేసే పరిస్థితులు వాళ్ళు ఉండటం మూలంగా కొన్ని జరిగినాయి. మొన్న కూడా మీరు అబ్జర్వ్ చేసుకుంటే కార్మికులు దానప్పుడు వితిన్ అవర్స్లో కార్మికులు విత్డ్రా అవ్వకపోతే కార్మికుల మీద కొంచెం యాక్షన్ తీసుకునే పరిస్థితి ఏదో వచ్చింది. దాని తర్వాత అసలు వాట్ ఈజ్ వాట్ అనేది గవర్నమెంట్కి కూడా అర్థమయ్యి గవర్నమెంట్ దాని తర్వాత రేవంత్ రెడ్డి గారి సన్మానంలో కూడా రేవంత్ రెడ్డి గారు ఏమేమి మాట్లాడారు ఏంటి అనేది క్లారిటీ వచ్చింది. అంటే ముందు ఒక రిప్రజెంటేషన్లో ఒక రాంగ్ గైడెన్స్లో వెళ్ళింది, తర్వాత ఇంకోటి వెళ్ళింది. సో అట్టా కొంత ఆ రిప్రజెంటేషన్ టైం తీసుకుని ఒక రైట్ వేలో రావడానికి అందరూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే చదలవాడి శ్రీనివాసరావు గారు ఇండస్ట్రీలో ఎక్కడ ఏ సమస్య వచ్చాను మీకు ఇందాక చెప్పా కదా, కొన్ని కోట్ల రూపాయలు ఆయన చిత్రపురిది ఆక్షన్ 3 సార్లు ఆక్షన్కి వచ్చి చిత్రపురిలో ఉన్న 4650 ఒక్క ఇల్లు లేకుండా మొత్తం ప్రొక్లైనర్తో ఎవరో ఆక్షన్ కొనేసుకుంటే ప్రొక్లైనర్తో కూల్చేసి అందరూ రోడ్డున పడే పరిస్థితి వస్తుందని చెప్పి ఆయన డబ్బులు సాయం చేయడం జరిగింది. ఆయనకి వేరే లాభాపేక్ష ఏం లేదు, ప్లస్ ఆయన చిత్రపురి మెంబర్ కూడా కాదు. దిస్ ఈజ్ వెరీ క్లియర్. సో అట్లాంటి మనుషులు ఇక్కడ ఉన్నారండి. అది ఇంకా వాళ్ళు కూడా అనేది ఏంటంటే గెలిపిస్తే ఒకే ప్యానల్ని సంపూర్ణంగా గెలిపించండి, అభివృద్ధికి అడగడానికి అవకాశం ఉంటుందని చెప్పి కాదు సార్. ఒకటే సార్, లాస్ట్ టైం ఓకే వాయిస్ సార్, లాస్ట్ టైం సంపూర్ణంగానే కదండి గెలిపించారు, అసంపూర్ణంగా ఏం గెలిపించలేదే. అసంపూర్ణంగా గెలిచి వచ్చినోడు ఒక్కడన్నా మీటింగ్కి వచ్చాడా? ఆ రోజు కనిపించారు. 2 years తర్వాత మళ్ళీ ప్రొడ్యూసర్ కౌన్సిల్కి నేను ఛార్జ్ ఇచ్చి వచ్చా. ఆ జనరల్ బాడీలో జరిగిన మీటింగ్స్ మొన్న నేను సంతకాలు పెడతా మొత్తం చదివానండి. సోకాల్డ్ మన మైత్రి రవి ఏం చెప్పాడు, లేకపోతే దిల్రాజ్ ఏం చెప్పాడు,
వీళ్ళందరూ ఏం చెప్పినాయని ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్ ఆన్ మినిట్స్. ఆ మినిట్స్ని ఈరోజు ప్రెస్కి వదిలితే చాలండి, వాళ్ళు చెప్పింది ఏంటి చేసింది ఏంటని. సార్ ఇట్ ఈజ్ ఏ బేసికల్ సిస్టమ్. ఎందుకనంటే వాళ్ళకి వాళ్ళ వ్యాపారాలు వాళ్ళ సర్వైవల్ అది కావాలి, మాకు అది కాదు. ఈరోజు మెడిక్లైమ్ వీళ్ళు ఎవరినో వచ్చి పెట్టారండి, మా హయాంలో మేము పెట్టాం. ఇండస్ట్రీలో ఫస్ట్ టైం సార్ మెడిక్లైమ్ అనేది స్టార్ట్ చేసింది ప్రొడ్యూసర్ కౌన్సిల్లో, ఇండస్ట్రీలో ఫస్ట్ టైం మేము తెచ్చుకున్నాం. చిన్న నిర్మాతలుగా మేము ఆ సీట్లో కూర్చొని తెచ్చాం. అలాగే సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్లో మెడిక్లైమ్ తెచ్చాం. ఛాంబర్స్ చరిత్రలో అదే ఫస్ట్. ఏంటంటే ఇక్కడ నలిగిపోతాడు సార్, చిన్న ప్రొడ్యూసర్ అనేవాడు సినిమాలు తీసి నలిగిపోతాడు. వాడు కష్టంలో ఉండేటప్పుడు ఆదుకునే దాని కొరకే ఆ ఫండింగ్ని అలాగా దాసనారాయణరావు గారు ఆ రోజు లీడ్ చేసి, చిన్న నిర్మాత అనేవాడు కష్టంలో ఉండేటప్పుడు ఈ ఆర్గనైజేషన్ ఉపయోగపడాలని చెప్పి స్టార్ట్ చేసినాయి. వీళ్ళు ఎవ్వరూ ఏమీ చేయలేదు సార్, ఇక్కడ నుంచి దోచుకొని వెళ్ళారు. TV9కి వెళ్ళి నేను మళ్ళీ యాడ్లు తీసుకొని వచ్చి మాట్లాడుకొని 1 వీక్ మళ్ళీ కౌన్సిల్ ద్వారా యాడ్లు ఇస్తే బలవంతంగా బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని కౌన్సిల్ నుంచే యాడ్లను ఆప్ చేయించారు. ఒక్కటండి, ఇక్కడ పదవులు కాదు. ఇప్పుడు నేనున్నాను సార్, ఆల్మోస్ట్ ఆల్ నేను చేసిన పోస్టులు ఇక్కడ ఉండేవాళ్ళు ఎవరూ చేయలేదు, వాళ్ళ జీవితంలో చేయలేరు. సోకాల్డ్ అక్కడ ఉండే 25 మందిలో గ్యారంటీగా చేయలేరు. ఎందుకనంటే మనం వాళ్ళకి అవతల వాడికి ఉపయోగపడాలనేది నీకుంటే నీకు నాయకత్వం వస్తుంది. లాస్ట్ టైం కూడా నాయకత్వాన్ని బ్లాక్మెయిల్ చేసి వీళ్ళందరినీ మీకు అది కాదు మేము చేస్తామని చెప్పిన ఒక వింగు తీసుకొని వచ్చి చేశారు. ఇదే ఫస్ట్ మీటింగ్లో చెప్పాను నేను దిల్రాజు, ఆయన చైర్లు అక్కడ కూర్చోంటే ఎదురు మీరేమీ చేయలేరండి అని. ఎందుకని ఆయనకి 4 ట్రాక్లు ఉన్నాయి, ఒక సైడ్ డిస్ట్రిబ్యూటర్, ఒక సైడ్ ఎగ్జిబిటర్, ఒక సైడ్ ప్రొడ్యూసర్. ఇక్కడ టైట్ చేస్తే ఇక్కడ లాస్ వస్తుంది, ఇక్కడ టైట్ చేస్తే ఇక్కడ లాస్ వస్తుంది. అందుకని ఎప్పుడు కూడా ప్రొడ్యూసర్ అన్నప్పుడు ప్రొడ్యూసర్ వీలోనే ఉండగలిగితేనే వాడు న్యాయం చేయగలడు. అదర్ సెక్టార్లో వ్యాపారాలు ఉండేటప్పుడు న్యాయం చేయలేరు. ఇప్పుడు ప్రసన్న గారు హండ్రెడ్ 100% ఈ గోయింగ్ టు బి అటర్ ఫ్లాప్ చైర్మన్ అవుతాడండి. రియల్గా అతనికి ఒక కామన్ సెన్స్ ఉండుంటే ఎఫ్డీసీ చైర్మన్గా ఉండి ఒక ఈసీకి పోటీ చేయకూడదు అసలు. దట్ ఎంటైర్ బాడీ అండర్ యువర్ కంట్రోల్. ఛాంబర్ కావచ్చు, గిల్డ్ కావచ్చు, సినిమా ఇండస్ట్రీ అంటే అది తెలియక, అది కాదు తెలియక అంటే, లేకపోతే యుగో, లేకపోతే అవతల వాళ్ళని ఏదో చేయాలి నా ఫేస్ లేకపోతే. రేపు ఉదయాన్ని 28వ తారీఖు సాయంకాలం అయితే తెలుస్తుంది ఎవరి ఫేసుల వాల్యూలు ఎంత, లేకపోతే ఎవరు ఓట్లు ఎంత. లాస్ట్ టైమే చూశారు. మీకు ఇంకోటి తెలుసో లేదో, లాస్ట్ టైం ప్రెసిడెంట్ పోస్ట్ కొరకు ఎగ్జిబిటర్ల దగ్గర పోయి ఏం కాళ్ళు పట్టుకున్నారు, లేకపోతే డిస్ట్రిబ్యూటర్ల దగ్గర పోయి ఏం కాళ్ళు ఎవరూరు కాళ్ళు పట్టుకొని అక్కడ కూర్చున్న 12 నెలల్లో ఏమీ చేయలేక ఫినిషింగ్ ఇట్ ఈజ్ ఇన్ మినిట్స్ రికార్డెడ్. నేనేదో చేద్దాం అనుకొని వచ్చి ఈ చైర్లో కూర్చున్నాను, నేను ఏమీ చేయలేక నేను వెళ్ళిపోతున్నానని ఇదే దిల్రాజు గారే చెప్పారండి. వేరే ఎవరు చెప్పలే. కాదు సార్, ప్రసన్న గారు మీరు ఛాంబర్లో మిమ్మల్ని ఉంచుకోవడం, ప్రసన్న గారు కానీ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు కానీ వీళ్ళందరూ మనకు అడ్డుగా ఉన్నారు అనేది సంవత్సరం నుంచి చాలా మంది దగ్గర వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఛాంబర్ వీళ్ళు ఉండకూడదు, అసలు అడ్రస్సే మారిపోవాలి అనేది చాలా మంది దగ్గర వాళ్ళు మాట్లాడారు. 28 కూడా వాళ్ళు మాట్లాడారు. ఇంకోటి సార్, పర్సనల్ టార్గెట్ మీకు ఇంకోటి చెప్తున్నా సార్, ఈ దఫా కానీ మేము ఇక్కడ గెలవకపోతే మేము వేరే ఛాంబర్ ఇప్పుడు పెట్టుకోండి సార్. మీ అక్కడ 25 మంది ఉంటే 25 మందికి 25 ఛాంబర్లు కావాలి, వాళ్ళు పంచాయతీలు సెటిల్ అవ్వాలంటే. మాకు అవసరం లేదు. మాకు అబ్బే అది చాలదు. ఛాంబర్ పెట్టుకుంటారు. కాదు, గిల్డ్ అనేది ఛాంబర్ కాదు, కౌన్సిల్ కాదు, అదొక ప్రైవేట్ కంపెనీ. అరవింద్ గారి కంపెనీ, సురేష్ బాబు కంపెనీ, అలా ఎలా కంపెనీనో అదొక ప్రైవేట్ కంపెనీ. దానిలో వచ్చే లాభాలు వాళ్ళు అనుభవించే కంపెనీ. కానీ ఛాంబర్లో కౌన్సిళ్ళు ప్రైవేట్ కంపెనీ కాదు, అది సొసైటీ, అది సభ్యులవి, అవి మాత్రం వాళ్ళ సొంతం. ఒక్కటే చెప్తున్నానండి, గిల్డ్ పెట్టారు సార్. ఒక్కసారి గిల్డ్ పెట్టారు, మా చిన్నారి మాత్రలు అందరూ యాడ్లు లేకపోతే అదే గిల్డ్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది, యాడ్ల గురించి అడగాల్సి వచ్చింది. వాళ్ళతో 10,000 రూపాయలు కట్టించుకున్నారు, మెంబర్షిప్ ఇవ్వాల. ఆ యాడ్లు మాత్రం వేశారు. ఆ చిన్న నిర్మాతల దగ్గర కూడా 15% కమిషన్లు బాదుకొని వాళ్ళు తీసుకొని
ఏమంటే మీరు నిజాయితీ అయిన వాళ్ళు అయితే వాళ్ళందరికీ మెంబర్షిప్ ఇవ్వచ్చు కదా. అంటే మీ ఆధిపత్యం కొనసాగాలి, మాకు అది కాదు. ఎవరు వచ్చినా మెంబర్గా జాయిన్ అవ్వండి, ఓటర్గా అవ్వండి, వాళ్ళకి ఎవరు నచ్చితే వాళ్ళకి ఓటేస్తారండి. అంటే వాళ్ళకి ఒకటి ఉంది సార్ ఫీలింగ్, మీ సపోర్ట్తోనే వాళ్ళు గెలవగలిగారు, మీ సపోర్ట్ చేయబట్టి కదా. నేను ఇందాక చదలవాడ గారిని, కళ్యాణ్ గారిని, ప్రసన్న గారిని లేకుండా చేస్తారు. 1990లో అక్కడి నాగేశ్వరరావు ఇక్కడికి వచ్చి స్టూడియో స్టార్ట్ చేశారు, పద్మాలయ వాళ్ళు పెట్టారు. 1990లో హైదరాబాద్లో షూటింగ్ చేయడానికి వెళ్ళేదని, మెడ్రాస్లో రావటానికి వీల్లేదని ఒక్క టెక్నీషియన్ రాలేదు 1990లో. ఆ టైంలో మీరు పేపర్లు చూడండి, ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆంధ్రపత్రిక ఇవన్నీ ఉన్నాయి. ఏం రాశారు చూడండి. హైదరాబాద్లో ముగ్గురే హీరో ప్రొడ్యూసర్స్ ఉన్నారు. ఒకళ్ళు చదలవాడ శ్రీనివాసరావు, 2 కళ్యాణ్, 3 భరద్వాజ. మేము ముగ్గురువే చేసింది సినిమా. వీళ్ళేదో డప్పాలు కొట్టుకుంటున్నారే, చూపించమనండి చూద్దాం. ఒక్కడ చేయలే షూటింగు, మేము చేసాం. అప్పుడు మీరే పెట్టారు హెడ్డింగ్, హైదరాబాద్ సినిమా ఇండస్ట్రీ రావటానికి హీరో ప్రొడ్యూసర్లు 3 ఉన్నారని. మరి ఈ చెప్పిన జోకర్లు ఏమయ్యారు ఆ రోజు? ఎందుకు రాలేదు? మా ముగ్గురిని ఎలగొడతారు. ఇట్లాంటి వాళ్ళు 1 కోటి మంది వచ్చినా ఏమీ చేయలేదు. చిన్న నిర్మాతల సపోర్ట్ అంతా మీ దగ్గరే ఉంది. లాస్ట్ టైం గెలిచింది కూడా మీరు సపోర్ట్ చేయబట్టే. ఎలాగైనా తప్పిస్తే మనం గెలవగలుగుతామని. అంటే వాళ్ళకేం కావాలండి? కబ్జా చేయాలనా? వాళ్ళకి దీన్ని కబ్జా చేద్దాం. మమ్మల్ని ఎల్లకొట్టద్దు. మా ఎదురుగా వచ్చి ఎవరో ఆ ఎల్లకొట్ట అడగమన్నాడు, క్వశ్చన్ చేయమన్నట్టు వీఆర్ రెడీ టు డిబేట్. కాదు, ఇప్పుడు బేసికల్లీ ఒకటి ఏంటంటే చదలవాడి శ్రీనివాసరావు కానీ, రవిచంద్ర గారు కానీ, లేకపోతే పద్మిని గారు కానీ, మోహన్ ఒట్లపట్ల గారు కానీ, మోహన్ గౌడ్ గారిని వీళ్ళందరూ కలిపి వీళ్ళు గిల్డింగ్ వచ్చి కలుపుతారు. కంపల్సరీ వెల్ఫేర్ ఫెసిలిటీస్ ఇంక్రీజ్ చేయగలుగుతారు. పోరాడాడు అతను. అందరూ ఇలా చేస్తారు అని శ్రీనివాసరావు కొన్ని లక్షలాది రూపాయలతో ఆయన పార్టీ ఇచ్చి వాళ్ళందరినీ యునైటెడ్గా గెలిపించమని ఆయన ఇచ్చేశారు. చేసిన తర్వాత ఈ 2.5 సంవత్సరాల్లో వాళ్ళు ఏం చేశారో చూసి అది వాళ్ళు ఏమి చేయలేవాళ్ళు, వాళ్ళు దేనికి పనికిరాని వాళ్ళు అని చెప్పి ఇవాళ మేము అందరం కలిపి కూర్చున్న దానికి సాక్ష్యం అందరం ఉన్నాం. చూశారు కదా, ఇదే రుజువు. ఎందుకు సార్ ఒక చిన్న అవుట్డోర్ యూనిట్లు ఉన్నాయి సార్. ఒక్క నిమిషం, మీకు ఇంకోటి చెప్తా కరెక్ట్గా. ఈ గిళ్ళులో ఉన్నోళ్ళు కూడా ఓన్లీ నామమాత్ర మనుషులే. వీళ్ళ వెనక ఒకడు ఉన్నాడు బాసు, వాడి చేతిలో ఇది ఉంది సినిమా ఇండస్ట్రీ మొత్తం. వీళ్ళందరూ ఏది ఆడిమంటే అది ఆడతారు. అతను కూడా తెలుసు మీకు. వారి చేతిలో ఇండస్ట్రీ ఉంది, హీరోలు ఉంది, గిళ్ళు ఉంది, ప్లస్ ట్యూబులు ఉన్నాయి, థియేటర్లు ఉన్నాయి. ఒక పెద్ద బాస్ ఉన్నాడు. అతను నమ్మనండి చేత అయితే నేను మాట్లాడతాను. ఇవన్నీ పిచ్చి మాటలొద్దు. సినిమా ఇండస్ట్రీని ఇంతవరకు నాశనం చేసింది చాలు. వాళ్ళు చెప్పింది ఏంటండి, గిళ్ళుని తీసుకొచ్చి జనరల్ బాడీ మీటింగ్లో గిళ్ళుని తీసుకొచ్చి ప్రొడ్యూసర్ కౌన్సిల్లో కలుపుతా అన్నారు. మొత్తం కంప్లీట్ క్యూబ్ యూఎఫ్ఓ లేకుండా చేస్తా అన్నారు. నెంబర్ 3, ఛాంబర్ నుంచి ప్రొడ్యూసర్ కౌన్సిల్ కాజేసిన ఎలక్ట్రానిక్ మీడియా కానీ లేకపోతే పేపర్ యాడ్ కానీ మొత్తం తీసుకొచ్చి కలుపుతా అన్నారు. ఈ 3 మాట ఇస్తేనే నేను ఎస్ అన్నాను. ముందు అది ప్రూవ్ చేసి మాట్లాడమన్నాను ఈ మగవాళ్ళు ఎవరో. సార్ ఒక పాయింట్ అంటే రాజకీయాలు జరుగుతున్నాయి, అందువల్ల తప్పుకున్నామని చెప్పేసి కూడా అటువైపు నుంచి కొంతమంది ప్రొడ్యూసర్లు మాట్లాడారు. లాస్ట్లో టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొంతమంది నామినేషన్ తిరస్కరించారు. వాటి వల్ల మీ హస్తం ఏదో ఉన్నదంటే అంటే ఇది కంప్లీట్గా ఎలక్షన్ రంగానే ఎలాంటి అంటే కాదండి. ఇప్పుడు దాకా వాళ్ళ గ్రూపులో ఆల్రెడీ మహామోహన్లు యాక్సెప్ట్ చేశారు కదా. పాపం అతను తీసేసే అతన్ని ఇన్వాలిడ్ అయిన పర్సన్ చాలా వీక్ పర్సన్. అంటే వీక్ పర్సన్ మాత్రం ఇన్వాలిడ్ ఏది? అతను మా మీదకి వచ్చేసి పోనీ బాబు పని చేయమనండి. వీళ్ళకి ఎన్ని ఓట్లు వస్తాయో చూసుకోవాలి కదా. రేపు అక్కడ లిస్ట్ వచ్చేస్తుంది కదా, 28వ తారీఖు సాయంకాలం అయితే లిస్ట్ వస్తుంది కదా, దాన్ని బట్టి తెలుస్తుంది కదా. లాస్ట్ ఇయర్ ఎందుకు ఇన్ని ఓట్లు వచ్చినాయి, ఈ తప్ప మన ఫేస్ వాల్యూకి ఎన్ని ఓట్లు వస్తాయని తెలుస్తుంది కదా. మీకు మీ ప్రశ్నకు సమాధానం రాజకీయాలు చేస్తున్నారు కాబట్టి మేము ఇది అయ్యాం. అసలు నామినేషన్ ఇచ్చినప్పుడు తెలుసు కదా రాజకీయాలు ఉంటాయో ఉండవో, అది ఆయన విఘ్నతకు వదిలేద్దాం. మా నాయకుడు దూకితే మేము దూకుతామన్నారు. మీ నాయకుడు పైన ఆయన ఆశీస్సులతోనే అని ఫోటోలు పెట్టారు కదా. వెరీ క్లియర్గా నేను ఒకటే చెప్తున్నా, ఇన్నొద్దు, టికెట్ రేట్లు మేము పెంచాం, ఉన్న టికెట్ రేట్లు. బాలకృష్ణ గారు చెప్తారు ఎప్పుడు కూడా. మనకు అప్పుడు రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ గారు, కృష్ణరాజు గారు, సోహన్ బాబు గారు ఇంతమంది ఉన్నప్పుడు
ఓన్లీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్రాలతో వాళ్ళు స్టార్లు అయ్యారు కదా. ఇవాళ ఆ 2 రాష్ట్రాలు కాకుండా భారతదేశం ప్రపంచం వచ్చింది. అప్పట్లో ఓన్లీ థియేటర్కల్ బిజినెస్సే కదా, ఇవాళ డిజిటల్ బిజినెస్ వచ్చింది, శాటిలైట్ వచ్చింది, ఇన్ని వచ్చినాయి కదా. ఎందుకు ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళని టికెట్ రేట్లకు చంపుతారు? ఇది కరెక్ట్ కాదు అని ఆయన చెప్తారు. ఆ చెప్పిన ప్రకారం మేము టికెట్ రేట్లు పెంచాం. నెంబర్ 1. నెక్స్ట్ డిజిటల్ మీ ఆశీస్సుల చేతిలోనే డిజిటల్ ఉంది కదా, మీ పైన ఫోటోల్లోనే. ఆ డిజిటల్ 0 చేసేసాం. పక్కన ఇంగ్లీష్ సినిమాకి 0, హిందీ సినిమాకి మినిమమ్. ఒక తెలుగు సినిమా ఏం చేసుకుందంటే ఒక లోకల్ సినిమా అంటే ఇంత దారుణమా? ఎందుకని మీరు వారానికి 12,000 అట్లా గుంజుతున్నారు, ఇది చేస్తున్నారు. ప్లస్ ప్రతి మిషన్కి సంవత్సరానికి 15% డిప్రిసియేషన్ ఇస్తే 7-8 ఏళ్ళకి మొత్తం 0 అవుతుంది. కానీ 15 ఏళ్ళు దాటినా కూడా 0 అవ్వకుండా 12,000 అవుతుందా? ఏంటి దోపిడీ? ఆ దోపిడీ, ఇటు టికెట్ల దోపిడీ, ప్రతి దాంట్లోనూ చిన్న ప్రొడ్యూసర్ సినిమాకి థియేటర్లు ఏమనవరు, ఇది చేయనవరు, ఏంటిది? మీకు ఆల్రెడీ 2 పాయింట్లు అడుగుతాను. అపార్ట్ ఫ్రమ్ ఎలక్షన్స్, సినిమా టికెట్ల రేట్లు పెంచొద్దు అని మీరు గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ ఇచ్చే ఆలోచన ఏమైనా ఉందా? ఫస్ట్ చేసేదే సార్. 100%. మేము అందరం కూడా గెలిచిన మరుక్షణం 2 ముఖ్యమంత్రులు కలిసి చెప్తాము, చేయిస్తాం కూడా. ఆ నమ్మకం మాకుంది. ఎందుకంటే 2 గవర్నమెంట్లు కూడా చిరు నిర్మాతలైపోయి ఉంటారు. నెక్స్ట్, చాంబర్ ఎలక్షన్లకి చాంబర్ బిల్డింగ్కి ఉన్న రాజకీయమే ఏమి లేదండి, ఏమి లేదు. ఆ బిల్డింగ్ మాది కానే కాదు సార్, మేము దాంట్లో అద్దెకున్నాం. సౌత్ ఇండియన్ సొసైటీ బిల్డింగ్ అది. ఆ సైడ్ జూబ్లీ ఫిలిం నగర్ హౌస్. మేము అందులో అద్దెకున్నాం. మాకు దాని మీద రిక్వెస్ట్ చేసుకునే అధికారం తప్ప కమెంట్ చేయడం అధికారం మాకు లేదు. ఇంకోటి, మీరు అడిగిన దానికి ఫిలిం నగర్ హౌసింగ్ సొసైటీలో మీరు అద్దెకున్నారు. మీ ఆత్మగౌరవం దెబ్బతినకుండా ఈ అద్దె బదులు మీరు ఓనర్స్ అవ్వండి అని చెప్పి ఫిలిం నగర్ హౌసింగ్ సొసైటీ వాళ్ళు బయట మార్కెట్లో రూపాయి ఉంటే మీకు 30 పైసలకే ఇస్తాము అని చెప్పినది అది. దానిని అనవసరంగా రాజకీయాలు రుద్దుతున్నారు. అది తప్పు. ఇప్పుడు గబుక్కుని ఎవరో ఒకళ్ళు సరే ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇచ్చింది, రామాని స్టూడియో ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇచ్చారు, అన్ని స్టూడియోలు ఇచ్చారు, ప్లస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లు ఇచ్చారు, ఇళ్ళు ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. ఇస్తే మరి ఇవాళ మీకు కూడా ఇచ్చింది కదా, చిల్డ్రన్ ఫిలిం ఫెస్టివల్ కానీ చాంబర్కి ఒక ఇది ఇచ్చింది కదా, FDC నుంచి. ఎఫ్డిసి నుంచి డైరెక్ట్ చిల్డ్రన్స్ ఫిలిం ఫెస్టివల్ కాడికి ఇస్తే అది ఇచ్చేసారు. ఇప్పటికే పద్మాలయ పక్కన ల్యాండ్ ఉంది. అది గనక రేవంత్ రెడ్డి గారిని అడిగితే డెఫినెట్గా ఆయన మొన్న కూడా అది కరెక్ట్గా ఐడెంటిఫై చేసి చేయండి, ఇస్తామని చెప్పారు. సో అది చేసుకోవచ్చు. ఇది బిల్డింగ్ చుట్టూ రాజకీయం, బిల్డింగ్ని కాపాడదాం, బిల్డింగ్ని ఇచ్చేద్దాం. తెలియదా? బిల్డింగ్ ఇప్పుడు వీళ్ళు దీంట్లో ఉండాలి అద్దెకున్న వాళ్ళకి తెలియదా ఇది ఎవరిది బిల్డింగు, ఎవరిది సొసైటీ తెలియదా? మనం 30 సంవత్సరాల క్రితం ఛాంబర్ది అద్దెకు తీసుకున్నాం, 30 సంవత్సరాల క్రితం కౌన్సిల్ది అద్దెకు తీసుకున్నాం. మర్మం ఏముంది? ఇట్స్ ఓపెన్. ఊరికినే అదేంటంటే అభూత కల్పనలో దాన్ని ఏదో ఓ భూతంలాగా చూపించి ఒక డ్రామా ఆడే ప్రాసెస్లో అడ్డున్నారు. నిజమైతే ఆ సొసైటీ సినిమా పీపుల్కే కేటాయించింది. సినిమా పీపుల్ సొసైటీనే అది. సినిమా పీపుల్ ఆ రోజుల్లో కొనుక్కుంటే వచ్చింది. 2. ఇప్పుడు 3వది చెప్పండి. ఒక్కో పర్సన్కి మల్టిపుల్ ఓటింగ్ ఉంది కదా, దాని మీద మీ స్టాండ్ ఏంటి? నేను చెప్తాను సార్, నాకు 6 బ్యానర్లు ఉన్నాయండి. 6 బ్యానర్ల మీద దాదాపు 60 సినిమాలు తీశా. నేను ఇప్పుడు ఓట్ల రాజకీయం కొరకు తీలా. నేను ఓట్ల రాజకీయం కొరకు నేను బ్యానర్లు ఏర్పాటు చేసుకోవాలా. మాకు కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. ఫస్ట్, ఏ కామన్ సెన్స్ లేనోడు మాట్లాడే మాట ఏంటంటే ఫిలిం ఛాంబర్లో సి కళ్యాణ్ మెంబర్ కాదు, సంస్థ మెంబర్. ఆ సంస్థకి ఈరోజు నేను సైనింగ్ అథారిటీ ఉండొచ్చు, రేపు ఈయన ఉండొచ్చు, ఎల్లుండి ఆయన ఉండొచ్చు. ఆ సంస్థకు ఓటు ఉంటుంది. ఈ ఓట్ల రాజకీయం వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఓహో, సురేందర్ రెడ్డి 20 కంపెనీలు ఉన్నాయి, ఆయనకి 20 సినిమాలు తీశాడు కదా, సినిమాలు తీయకుండా ఓటేసే దాని కొరకు కంపెనీ రిజిస్టర్ చేయాల. ఆయన సినిమా తీయకపోతే ఓటు రాదు. అదే ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఉంది, సి కళ్యాణ్కే ఓటు ఉంటుంది. అక్కడ ప్రొడ్యూసర్ మెంబర్ వ్యక్తికి, అక్కడ వ్యక్తికి, ఇక్కడ సంస్థకి. ఆ సంస్థకి ఈరోజు నేను ఉండొచ్చు, రేపు మీరు ఉండొచ్చు. ఆ సంస్థకి ఎవరు రిప్రజెంటేటివే, సంస్థకే ఓటు ఉంది. ఈ కామన్ సెన్స్ లేకుండా వాళ్ళకి చేతగాని మాటలు అన్నమాట. 100 సార్లు చెప్పాం, జనరల్ బాడీలో చెప్పాం, ఓట్లు తీసేద్దాం. నువ్వెవడారా ఆ సంస్థకు ఓటు ఉంటే నీకు ఎక్కడుందో రైట్ అనేది. సుప్రీంకోర్టు దాకా జరిగినాయి సార్ ఈ కేసులన్నీ. అంటే నాలెడ్జ్ లేక మాట్లాడే మాటలు. వాళ్ళకి ఒకటే నాలెడ్జ్ ఉంటుంది. పోయావా, రూపాయి ఉండే దగ్గర 5 రూపాయలు ఇస్తాం, వాడికి డేట్లు ఎగ్గొట్టు, నాకు డేట్లు
వాడిని బట్టేమో ఇది తప్పితే ఈ సంస్థని మాకు దాసనారాయణరావు గారు వాళ్ళు రామానాయుడు గారు డివిఎస్ రాజు గారు వాళ్ళు నేర్పారండి ఈ సంస్థ అనేది ఉండాలని. వాళ్ళంతా సంస్థలకు పనిచేసిన వాళ్ళు. ఒక్క పేరు చెప్పమనండి వీళ్ళల్లో, ఎవడు కూడా చెప్పుకోవాలి నేను ఫలానా అని. ఎందుకనంటే ఓటర్ దగ్గరికి వెళ్తే సి కళ్యాణ్ అని అంటే సి కళ్యాణి బ్రాండ్ రావాలి. నేను ఫలానా ఇది చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మీరు అడిగారు ఇందాక, ఆయన ఉన్నారు కదా చైర్మన్. ఈరోజు చెప్తున్నాను, ఆయన చైర్మన్ టర్మ్లో సినిమా ఇండస్ట్రీకి ఏమీ చేసి వెళ్ళలేడు. ఇట్ ఈజ్ ఛాలెంజ్. ఇక్కడ ఎందుకనంటే విజన్ కావాలండి. ఫస్ట్ ఈ ఇండస్ట్రీకి ఏం చేయాలనేది సీఎం గారు డెఫినెట్గా చేసే ఆయన చాలా బోల్డ్గా చెప్పారు, దీన్ని హబ్ చేయండి అని. నిద్రలేస్తే దాని మీద కూర్చొని పని చేయాలండి. నాకు నిద్రలేస్తే 4 సినిమాల షూటింగు, 4 ఆర్టిస్టులు పేమెంట్లు, 4 డిస్ట్రిబ్యూషన్ పేమెంట్లు, వీటితో ఉండేవాడు. అక్కడ కూర్చోలేడు, చేయలేడు సార్. అందుకే చెప్తున్నాను, ఏ సంస్థకైనా రన్నింగ్లో బిజీగా ఉన్నోడు ఎవ్వడు న్యాయం చేయలేడు. ఇంకోటి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్కి విజయవాడలో ఓన్ బిల్డింగ్ అండి. కాగా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్కి విజయవాడలో ఓన్ బిల్డింగ్, వైజాగ్లో ఓన్ బిల్డింగు, తిరుపతిలో ఓన్ బిల్డింగు, గుంతకల్లో ఓన్ బిల్డింగు. ఇక్కడ మేము అద్దె బిల్డింగ్లో ఉంటున్నాము. ఇది అద్దె బిల్డింగు, క్లియర్గా అద్దె బిల్డింగు. ఓనర్ అనేది ఫిలిం నగర్ హౌసింగ్ సొసైటీ. ఆ ఓనర్కి అద్దె బిల్డింగ్లో ఉండడానికి ఒక రకమైన అండర్స్టాండింగ్లో ఉండి కాదండి. రీసెంట్గా ఇంకోటి కూడా ఫీల్డ్ వదిలేరు, ఎవడు రావటం మా దగ్గరికి. ఎవడైనా ధైర్యం ఉంటే ఏదో 2 కోట్లు ఇచ్చారట, కళ్యాణ్కి ఒక 2 కోట్లు, ప్రసన్కి ఒక 2 కోట్లు, భరత్ భూషణ్కి ఒక 2 కోట్లు సొసైటీ. వాళ్ళ సొసైటీ వాళ్ళు 2 కోట్లు ఇవ్వాల్సిన మెడబట్టి బయటికి గెంటితే వెళ్ళాల మా పీరియడ్ అయిపోతే. లేదు బతిలాడుకొని సార్ మాకు ఇంకొక 4 సంవత్సరాలు కావాలనో 5 సంవత్సరాలు. ఇప్పుడు ఈరోజు ఉండే టెనెంట్ యాక్ట్ సుప్రీంకోర్టే చెప్పింది, వాడి ఇంట్లో నువ్వు అద్దుకుంటే వాడికి అవసరం అంటే బయటికి పోరా అని. మనం ఎవరు అండి? వాళ్ళు మనకి ఎర్ర తివాచి బర్చి మీరు ఓనర్లు అవ్వండి దీంట్లో అని చెప్తే సార్ ఇద్దరు స్వార్థం కొరకే ఆ పాయింట్ రేజ్ అయింది సార్. ఇట్ ఈజ్ వెరీ క్లియర్. నేను పర్టికులర్గా ఫ్రమ్ బిగినింగ్ డే నుంచి చెప్తున్నా, మనం మాట్లాడుతుండే తప్పు దాని మీద. ఆ ఆస్తి మనది కాదు. ఎందుకనంటే ఆ ఎవ్రీ స్టోన్ అక్కడ మా ఛాంబర్ కట్టింది కానీ కౌన్సిల్ కట్టుకుంది కానీ బిగినింగ్ నుంచి నేను ఉన్నాను కాబట్టి నాకు తెలుసు. మీ డాక్యుమెంట్ చెప్పద్దు కదా, నీకెందుకు రెంటల్ అగ్రిమెంట్ వాడితో చేయించుకున్నావు? రెంటల్ అగ్రిమెంట్ మీకు ఎందుకండి? మీ ఓనర్ అయితే ఇండస్ట్రీ ఇదైతే. చంద్రబాబు మీరు ఒక పాయింట్ చెప్పండి. సపోజ్ మీ ప్యానలే మొత్తం 100% మీరు చిన్న సినిమాలకి ప్రతి షో ఇస్తారని మాటిస్తారా? గ్యారంటీ. ఎందుకంటే ఎగ్జిబిటర్స్ కూడా నిన్న విజయవాడ మేము మీటింగ్ చేసాము. ఎగ్జిబిటర్స్ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూడా యాక్చువల్గా చెప్పాలంటే అండి, ఒక చెట్టుకి ఏర్లు ఎట్లానో ఎగ్జిబిటర్స్ అట్లా. మీటర్ ఎంత అవసరమో డిస్ట్రిబ్యూటర్ అంత అవసరం. వీళ్ళు ఈ గిల్లు పెట్టి మొత్తాన్ని నాశనం చేసి ఇస్తారు. మాది కనుక సాలిడ్గా వస్తే మేము గ్యారంటీగా థియేటర్లు పెంచడానికి పోరాడతాం సార్, ఎగ్జిబిటర్లు పెంచడానికి చూస్తాం, డిస్ట్రిబ్యూటర్లు పెంచడానికి చూస్తాం, ఇన్కమ్ 4 రకాలుగా సినిమా ఇండస్ట్రీకి ఛాంబర్కి వచ్చేది చూస్తాం. అది మాత్రం గ్యారంటీగా చేస్తాం. డబ్బు కన్నా ప్రభుత్వానికి కావాల్సింది ప్రజల సపోర్ట్ అమ్మా. వినోదం అనేది డబ్బులతో కొలవకూడదు ఎప్పుడు. మీకు సినిమా యాక్ట్ అనేది ప్రతిదానికి ఒక రిస్ట్రిక్షన్ లేదండి. మీరు టూత్పేస్ట్ తయారు చేసుకుంటే మీ టూత్పేస్ట్ రేటు వేరు. పర్టికులర్గా ఈ సినిమా అనే దానికి సినిమా యాక్ట్లో ఒక రిస్ట్రిక్షన్ ఎందుకు పెట్టారంటే కామన్ ఆడియన్కి చీపెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలన్నది. ఇది ఎవరికీ తెలియదు. ఈరోజు వచ్చి దోచేసుకుంటున్నారు. ఒక్క తెలుగు ఇండస్ట్రీలో తప్పితే ఏ లాంగ్వేజ్లన్నా ఉందా చెప్పమనండి. టికెట్స్ హైక్ మొన్న కర్ణాటక ఇచ్చారు 200 రూపీస్కి లాక్ చేయమని గవర్నమెంట్ జీవో పాస్ చేసింది. అదే అయిపోయిందండి. ఈ రోజుకి మెడ్రాస్లో వెళ్ళండి, ఫ్యాన్స్ అనే బెనిఫిట్ షోలు వేసుకొని అలా చేసుకో. అఫీషియల్గా ఎక్కడన్నా ఉందా? మలయాళంకి వెళ్ళండి సార్, ఈ రోజుకి పర్సంటేజ్ సిస్టంతో సినిమా ఆడాల. నీ సినిమాలో దమ్ముంటే నీకు డబ్బు వస్తుంది. ఇక్కడ
సమోసా వాళ్ళే తినాలి, పకోడీ వాళ్ళే తినాలి, కూల్ డ్రింక్ వాళ్ళే తినాలి, పాప్కార్న్లు వాళ్ళే అమ్మాలి. ఇవి కాకుండా కోట్లు బుక్ మై షో ఈ యుద్ధ సార్. స్టూడియో సెక్టార్ ఉంది సార్, చిన్న కెమెరాలు తెచ్చుకొని వాళ్ళంతా ఇస్తే వీళ్ళ సంస్థ కెమెరాలు కావాలంటే వాళ్ళ దగ్గర నుంచి కెమెరాలు కావాలి, వాళ్ళకి మాత్రం మెంబర్షిప్లు ఇవ్వకూడదు ఛాంబర్లో. అంటే ఒక్కో సెక్టార్కి ఒక్కొక్క ప్రొడ్యూసర్లు 1600 మంది ఉన్నారు. ప్రొడ్యూసర్లు 1600 మంది, స్టూడియో 105 మంది, ఎగ్జిబిటర్లు 1000 మంది, డిస్ట్రిబ్యూటర్లు 680 మంది. మోస్ట్లీ 75% పైన పోలింగ్ అవుతుంది. ప్రొడ్యూసర్స్దే ఎక్కువ ఉంటుందండి మేజర్గా. 1703, డిస్ట్రిబ్యూటర్స్ 631, ఎగ్జిబిటర్స్ 911, స్టూడియో సెక్టర్ 105. అదే అంతే. ఇప్పుడు ఇదేంటంటే కరెక్ట్గా గుత్తాధిపత్యం మీద సామాన్యుల పోరాటం అంతే. సామాన్యులుగా ఉండి అందరు చిన్న సినిమా ఇండస్ట్రీని కాపాడుకోవటం కోసం మన ప్యానల్ వాళ్ళ ఆరాటం. అంటే కాదమ్మా, సామాన్యులు గెలుపంటే మీరు టికెట్ రేట్లు ఎప్పుడైతే తగ్గించామో, ఇప్పుడు మీరు చూసుకుంటే ఒక సినిమాకి ఇంకోటి అఫీషియల్గా బ్లాక్, ఇదివరకు థియేటర్లో బయట బ్లాక్ అమ్మేవారమ్మా, ఇప్పుడు కాదు, ఇండస్ట్రీ వాళ్ళే బ్లాక్ అమ్ముతున్నారు. వాళ్ళ ఆఫీసులో ఏదో 800 రూపాయలు 1000 రూపాయలు పంచితే 1000 రూపాయలు ఈ టికెట్లు మొత్తం తెచ్చేసి 2500 నుంచి 5000 దాకా అమ్ముతున్నారు. మీరు కూడా కొన్ని వాళ్ళ దగ్గర కూడా తీసుకున్నట్టున్నారు ఆ రేట్లతో, అది మీకు బాగా తెలుసమ్మా. ఓకే, సో అఫీషియల్గా అంటే మీరు ఇందాక జిఎస్టీ అన్నారు, ఈ 800 1000 రూపాయలు దాన్ని 2500 నుంచి 5000 అమ్ముతూ జిఎస్టీ కూడా ఎగనామం పెడుతున్నారు. ప్రభుత్వానికి ఇక్కడ జిఎస్టీ వచ్చిందా అది వచ్చిందా కాదమ్మా. సినిమా ఇండస్ట్రీ కామన్ మ్యాన్ ఎంటర్టైన్మెంట్ అంటే ఒక తాత్కాలికమైన ఒక ఆవేశంలో ఉన్న ఒక వ్యక్తి ఏదన్నా చేయకూడని పని చేసేటప్పుడు వెళ్ళి ఒక 2 గంటలు 3 గంటల థియేటర్లో ఒక ఎంటర్టైన్మెంట్ చూసుకుంటే అతను ఒక పర్ఫెక్ట్గా ఉంటాడనేది కామన్ మ్యాన్ ఎంటర్టైన్మెంట్ సినిమా ఇండస్ట్రీ కావాలి. అది నిర్దిష్టమైన టికెట్ ధర కాంగ్రెస్ గవర్నమెంట్ కర్ణాటకలో అమలు చేస్తుంది. అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం పెట్టారు, ఆమోదించారు. ఇప్పుడు కూడా రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి మీ ప్యానెల్ గెలిస్తే నిర్దిష్టమైన టికెట్ ప్రైస్ కోసం మీరు ఎలాంటి ఫస్ట్ లెటరే దాన్నే ఇస్తాము. డెఫినెట్గా ఇది సినిమా ఇండస్ట్రీ అనేది, సినిమా అనేది కామన్ మ్యాన్ ఎంటర్టైన్మెంట్. ఆ కామన్ మ్యాన్ ఎంటర్టైన్మెంట్ 100% ఈ ప్యానెల్ పూర్తి స్థాయిలో 100% రేటు కొరకు కానీ వాళ్ళు ఎవరన్నా పెడితే మేము ఛాంబర్ నుంచే కోర్టుకు వెళ్ళి ఆ రేటు ఇవ్వకూడదు. సుప్రీంకోర్టు కూడా మొన్న ఆల్రెడీ చెప్పింది ఏంటి, ఎందుకు చేయాలి, ఏంటి ఎందుకు చేస్తున్నారు అంటే మీరు తెలుగు రాష్ట్రాలు రెండు ఉన్నాయి కాబట్టి ఒక రాష్ట్రం చేస్తే ఒక రాష్ట్రం ఇవ్వకపోవడం, ఒక రాష్ట్రం ఇస్తే ఇంకొక రాష్ట్రం ఇవ్వకపోవడం, ఛాంబర్ మీద ఒత్తిడి అనేది పెరుగుతూ ఉంటుంది ఆయా ప్రొడ్యూసర్స్ని బట్టి, ఆయా వర్షాలను బట్టి ఉంటుంది. సో దీనికి నిర్దిష్టమైనటువంటి ఛాంబర్ నిర్ణయం అనేది ఎలా ఉంటుంది? పర్మనెంట్ జీవో కావాలి సార్, మాకు కావాల్సింది పర్మనెంట్ జీవో. మాకు 250 సినిమాలు బతకటం కావాలి కానీ 30 సినిమాలు బతకటం కాదు. కొద్దిమంది బతకటం, కొద్దిమంది చేతిలోనే అందరూ ఉండటం కాదు. అందరూ బాగుండాలి, ఆ బాగుండే దాంట్లో మనము ఉండాలి. అది మా స్లోగన్. అమ్మా కాకా లేదమ్మా, కాకా అమ్మ 100% అలా. ఒక్క నిమిషం, అదే పరిస్థితి వస్తే అదే జీవోల మీద మేము కోర్టులకు వెళ్ళి యుద్ధం చేస్తాం. కాదమ్మా, మీరు అడిగిన ప్రశ్నకు ఒక మాట చెబుతానమ్మా. చదలవాడి శ్రీనివాసరావు చంద్రబాబు నాయుడు గారు అడగంగానే నిమిషంలో ఈయనకి అపాయింట్మెంట్ ఇస్తారు, రేవంత్ రెడ్డి గారు ఇస్తారు. మొన్న ఒక అరగంట సేపు మోడీ గారు ఆయనతో మాట్లాడారమ్మా, అందుకని ప్రాబ్లం లేదమ్మా. ఓకే అమ్మా, ఓకే, థ్యాంక్ యూ.